ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీశాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓమథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణిమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచన్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ధియః సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం శమకాధ్యాయంలో అంటే 4వ కాండలో అంటే తైత్రీయ సంహితలో 4వ కాండలో 7వ పన్నంలో మొదటి 11 అనువాకాలని కలిపి చమకం అంటారండి. ఆ చమకంలో మనం మొదటి అనువాకంలో అగ్నా విష్ణుతో ప్రారంభించి ఇంకా అసలు చా మే అనేటటువంటి పదాలు వచ్చేటటువంటిది వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసిద్ధిశ్చమే. ఆ పదాలకి సాయినాచార్యులు వారు ఇచ్చిన భాష్యం ముందర చూసాము. కానీ విశేషార్థాలను చూసుకుంటూ వస్తుంటే ఇప్పటికి కిందటి వారం నాడు జస్ట్ 2 పదాలకి మొట్టమొదటి 2 పదాలకి వాజశ్చమే ప్రసవశ్చమే ఆ రెండిటికి మనం వేళ వ్యాఖ్యానం చదువుకోవడం అయిందండి. కానీ ఆ 3వ పదానికి మాత్రం ఇంకా అంటే ఆవేళ జస్ట్ పదం చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందండి. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వాజశ్చమే ప్రసవ 3వ లైన్ చూడండి. వాజశ్చమే ప్రసవశ్చమే ఆ 2 పూర్తయ్యాయి. అంటే వాజము అనే దానికి అన్నము, అన్నంలో ఉండేటట్టు ఎంతమంది దేవతల అనుగ్రహం ఉంటే మనకు అన్నం లభిస్తుందో అది చూసుకున్నాం. దానికి సంబంధించిన కొన్ని వాక్యాలని ప్రధానమైన వాక్యాలు చెప్పుకున్నాం. ప్రసవము అనేటటువంటి మాటకి నానార్థాల్లో ఉన్నటువంటి ప్రతి అర్థానికి సాధ్యమైనంత వరకు చెప్పుకున్నామండి. అంటే అనుమతి, ప్రధానంగా అన్నానికి అనుమతి, అంటే అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి అనుమతి ఇవ్వయని ప్రధానంగా తీసుకున్నాం. తర్వాతది ఈ ప్రయతిశ్చమే అనేటటువంటి మాట అండి. దీనికి ముందర మనకి ఏంటంటే శుద్ధిని ప్రసాదించు అని ఇదివరకు సాయణాచార్యులు వారు చెప్పేశారు. శుద్ధిని ప్రసాదించు ఏమిటి అర్థమైంది మనకి అలా అంటే ఆ ఒక్క మాటకినండి 3 కథలు మనకి డైరెక్ట్గా అన్నం శుద్ధి మనం శుద్ధి అనేటటువంటి విషయంలో వచ్చేవాడికి 3 కథలు మనకి రంగంలో ప్రవేశిస్తున్నాయండి. ఎంచేతంటే ఎటువంటి అన్నాన్ని తినాలట? శుద్ధిగా ఉన్నటువంటి అన్నాన్ని తినాలట, శుచిగా ఉండేటటువంటిది. అందుకోసమే కొంతమంది ఎవరైనా మనం వేద పండితులు వింటే అయ్యా ఈ వేళకి నాకు శ్రౌతాన్నాన్ని తినేటటువంటి భాగ్యం కలిగింది అంటుంటాం. శ్రౌతాన్నం అంటే శృతి వేదమును అధ్యయనం చేసి వారు స్వీకరించేటటువంటి అన్నం దానికి ఉన్నటువంటి ఆ ప్రసిద్ధి ఏదో హోటల్లో తిన్నాం లేదా ఇంకో చోట ఎక్కడో బఫేకి వెళ్ళాం అది ఏమీ కాదండి. అవి తినకూడనటువంటివి. ఆ రకంగా తినకూడదు. ఈవేళ తినకూడదనే విషయం కూడా తెలియదు చాలామందికి.
మనం ఇంట్లో తిన్నదానికి ఎంతో బయట తిన్నా అంతే అనుకుంటున్నారు తప్ప అసలు దీనికి దానికి అసలు హస్తి మషికాంతరం పోలిక కూడా లేదు అసలు దానికి. అటువంటిది అయితే మొట్టమొదటి మనం కూడా శుద్ధిని కోరుకుంటున్నాడు. నేను శుద్ధిగా ఉండాలి. నేను స్వీకరించబోయేటటువంటి అన్నం శుద్ధిగా ఉండాలి. అన్నం తిన్నాక నేను మళ్ళీ శుద్ధిగా ఉండాలి. ఏమిటి ఇందులో ఏమిటి ఆ శుద్ధిలో ఏమిటి విశేషాలు అనేదానికండి శుద్ధిగా లేకపోవడం. ఆ అన్నాన్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోకపోవడం, లేదా ఎక్కువ తీసుకోవడం, తక్కువ తీసుకోవడం. అందులో వచ్చే దోషాలు అన్నం మూలాన్ని అన్నాన్ని ఎక్కువ తీసుకుంటే వచ్చే దోషాలు. అన్నాన్ని తక్కువ తీసుకున్నా గానీ, దాన్ని ఇంకో రకంగా గాని చేస్తే దానివల్ల వచ్చేటటువంటి లాభాలేమిటి, నష్టాలేమిటి? అత్యంత ప్రసిద్ధమైనటువంటిది భీముడి కథ అండి. భీముడిది. మనకి వేదంలో నిత్యం కూడా స్నానం సంకల్పంలో నుండి ఒక మాట వస్తుందండి. హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే అని చెప్తూ నిత్యం మన మహానారాయణ ఉపనిషత్తులో అనువాకం ఉండేది. అత్యాశనాదతి పానాది యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్. ఈవేళ నేను స్నానం చేస్తుంటే నిన్న తిన్నటువంటి దాంట్లో అత్యాశనాత్ నాకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువ తిని ఉంటే ఆ పాపం ఆ పాపం పోవుగాక. అంటే ఎక్కువ తినడం కూడా పాపం అన్నమాట. అవతల వాళ్ళు మొహమాట పెట్టేస్తారు ఎవరింటికైనా భోజనానికి వెళ్ళేప్పటికి. అలాగే వాళ్ళు పెట్టారు కదా అని మనకి ఎంత కావాలో అంతే గీత గీసుకున్నట్టుగా. డయాబెటిక్ పేషెంట్ ఇంకా ఎక్కువ ఎలా తినకూడదో అలాగే మనం కూడా మనకి ఎంత కావాలో అంతే. ఎందుకయ్యా ఇలాంటి నియమం పెట్టారు అంటే, అరే నువ్వు తినకపోతే ఆ మిగిలినటువంటి అన్నం ఇంకోడికి పెట్టడానికి వీలవుతుంది కదా! నీకు ఎక్సెస్ అది. మామూలు లౌకికంగా తీసుకుంటే నీకు ఎక్సెస్ అది. నువ్వు అనవసరంగా అవతల వాడికి ఎవరికో పెట్టవలసి ఉంటే అన్నాన్ని నువ్వు లాగేస్తున్నావు. ఆ రకంగా పాపం కాదా అది? ఇంకో జీవికి ఎవరికో వెళ్ళి ఉండేది అని ఒక మామూలుగా లౌకికంగా మనం చెప్పుకునేటటువంటిదని. ఇక్కడ భీముడి కథ ఎందుకొస్తుందో ఆ కథ అందరూ ఆ విషయం చూద్దామండి. ఒక్కొక్కటే సంఘటన చూద్దామండి. అంటే ఇవాళ ఎక్కువ కథలే నడవచ్చు. ఒక్క ఈ మాట కోసం అండి ప్రీతి కోసమే. మనకి స్వర్గారోహణ పర్వంలో పాండవులు వాళ్ళు అంటే శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం అయ్యాక అతి కొద్ది రోజుల్లోనే పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసేసారు. చేసేసి ఆరుగురు బయలుదేరారు. మొత్తం దేశం అంతటా తిరిగారు వాళ్ళు. మనకి శ్రీశైలం కూడా వచ్చినట్టు మనకి కథ తెలుస్తూ ఉంటుంది. దేశం అంతా తిరిగారండి. చివరికి మనకి ఋషికేశు అక్కడి నుంచి అలా ఇంకా వాళ్ళు ఋషికేశ్‌లో కూడా వాళ్ళు అక్కడ స్నానాలు చేశారని ఆ కథ కూడా అక్కడ అందరూ చెప్తూ ఉంటారు. ఇవన్నీ అయిన తర్వాత ఆఖరిని వీళ్ళు వెడుతూ ఉండగా ఈ ఆరుగురిలోనూ ఐదుగురు మగవాళ్ళే ద్రౌపది కూడా ఉంది. ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి? వరుసగా ముందర ధర్మరాజు నడుస్తున్నాడు. తర్వాత భీముడు నడుస్తున్నాడు. తర్వాత అర్జునుడు, నకులుడు, సహదేవుడు వెనకాల ద్రౌపది నడుస్తోంది. భీముడు వెనక్కి ముందరకి చూసుకుంటూ నడుస్తున్నాడు. నడుస్తూ ఉంటే అంటే అక్కడ భీముడి గురించి వచ్చే ముందర మిగతా వాళ్ళు పడిపోయేప్పుడు భీముడు ఏమన్నాడు? ధర్మరాజు ఏమన్నాడు? ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. జీవితంలో ఎందుకంటే వాళ్ళు ఏం తప్పులు చేశారని కాదండి. అలాంటి తప్పులు మనం చేయకూడదని చెప్పడం కోసమని ఈ ఘట్టాన్ని ఈవేళ శుచిత్వం అనేది ఎంత వాళ్ళు చాలా శుచివంతులు. శౌచంలో ఇంకా పాండవులు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకేతంటే వాళ్ళు జీవితం అంతా కూడా ధర్మం కోసమే ఆధారంగా నిలబడి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. మధ్యలో టెంప్టేషన్స్ వచ్చినా కానీ అలా నిలబడే ఉన్నారు వాళ్ళు. అటువంటి ఇక్కడ చూడండి తతస్తే నియతాత్మానః ఉదీచ్యం దిశమాస్థితాః దదృశుర్యోగయుక్తాశ్చ హిమవంతం మహాగిరిం. వాళ్ళు హిమాలయాలు దాటి ఇంకా చూశారు హిమాలయాలు చూశారు. అంటే ఋషికేశ్ చెప్పాను కదా! ఎవరు వాళ్ళు నియతాత్మానః సంపూర్ణంగా వాళ్ళు జితేంద్రియులు వాళ్ళు. ఇంద్రియాలన్నింటిని నిగ్రహించుకున్నటువంటి వాళ్ళు ఉదీచీం దిశం ఉత్తర దిక్కు వైపు బయలుదేరారు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు యోగయుక్తులు. ఏ యోగం ఇది? అంటే నిత్యము వాళ్ళు పూర్తిగా మనకి భగవద్గీతలో ఏ విషయం అయితే యోగం అనే మాటని అనేక సార్లు కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగిందో అది జీర్ణించుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఏ స్థితిలోకి వచ్చేసారంటే ఇంకా కర్మఫలాన్ని సంపూర్ణంగా త్యజించి అంటే సన్యాసమా సన్యాస ఫలమా కర్మ సన్యాసమా కర్మ సన్యాస కర్మఫలం కర్మఫలాన్ని వదిలించడం అంటే వాడు మొత్తం ధర్మరాజు అయితే ఆయన ఎలా ఉన్నాడో అక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందిన తర్వాత ఇంట్లోంచి బయలుదేరేప్పుడు దాన్ని మహాప్రస్థానం అంటారండి. అతను ఏం అప్పుడే అగ్నిహోత్రాలు నేను నిత్యాగ్నిహోత్రాలు ఉన్నాయి ధర్మరాజుకి. అందరికీ ఉంటాయి. అతను ఇంక అగ్నిహోత్రాలు ఇంక వెళ్ళిపోతున్నారు. ఇంతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మరి అగ్నిహోత్రాల సంగతి ఏమిటి? అలాంటి అగ్నిహోత్రాలని క్లోజ్ చేయడానికి
ఇంక రేపటి నుంచి నేను ఇంక చెయ్యను, ఇవి అయిపోయింది, నమస్కారం పెట్టేస్తున్నాను, అగ్నిహోత్రం వదిలేస్తున్నాను అని చెప్పడానికి ఒక ఇష్టి చేయాలండి. ప్రాజాపత్యేష్టి అని ఒక ఇష్టి ఉందిట. ఆ ఇష్టి చేయడం వల్ల అది ఆఖరి అనమాట. ఇంకా అమ్మా ఇంక నేను అగ్నిహోత్రుడు, నేను ఇంక నేను వదిలేస్తున్నానయ్యా, నన్ను క్షమించు, నాకు అనుమతి ఇయ్యి అంటే ఇంక సన్యాస మార్గంలో వెళ్ళేప్పుడు మాత్రమే అధికారం వస్తుందండి గృహస్థకి. అటువంటి ఆ చేసిన తర్వాత ఇంకా సంపూర్ణ మానసికంగా, దైహికంగా, దేహపరంగా కూడా అతను సన్యాస భావంలోకి వచ్చేసాడండి. సన్యాసం అంటే మామూలుగా మాట వరుసకి సన్యాసం కాదు. భావపరంగా కూడా. ఎక్కడ ఏ బంధం లేకుండా అతను అయిపోయాడు. ఎవరన్నా బంధాలు లేకుండా. అన్నదమ్ములంటే కూడా ఇంక ఏ బంధాలు లేకుండా అయిపోయాడండి. అంతే ఉన్నారు, వస్తున్నారు, రండి మనంతే. వీళ్ళతో పాటు ఒక కుక్క కూడా వస్తుంది. ఇక్కడ అందరూ వెడుతూ ఉండగా ఆఖరిని తేషాంచు గచ్చతాం శీఘ్రం సర్వేషాం యోగధర్మిణాం యాజ్ఞసేని భ్రష్టయోగ నిపపాత మహీతలే. ఆవిడ ఆ యోగంలోంచి జారిపోయి పడిపోయిందండి. అంటే ఇంకా ఓపిక తగ్గిపోయిందని చెప్పొచ్చు. నడిచి 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 ఎన్ని వేల కిలోమీటర్లు నడిచారో తెలియదు. శరీరంలో ఓపిక నడిచిపోయింది. స్పీడ్‌గా నడుస్తున్నారు వీళ్ళు. మెల్లగా నడవట్లేదు. మెల్లగా కౌల్యపుంటూ నడవట్లేదండి. శీఘ్రం గచ్చతాం. చాలా వేగంగా నడుస్తున్నారు వీళ్ళు. అంటే ఓపిక భోజనం చేసినట్టుగానే ఉన్నట్టుగా నడుస్తున్నారు. భోజనాలు లేవు, ఉపవాసాలు చాలా మటుకి. యోగ మార్గంలో ఉన్నట్టు ఆ యోగంలో ఇంకా ఆవిడ యొక్క ఓపిక అయిపోయింది. ఆవిడ పడిపోయిందండి. పడిపోతే వెంటనే తాంతు ప్రపతితాం దృష్ట్వా భీమసేనో మహాబలః ఉవాచ ధర్మరాజానం యాజ్ఞసేనీం అవేక్ష్య. అంటే అతను ద్రౌపదీ దేవిని చూసి, భీముడు పడిపోయిన వెంటనే అక్కడ చూసి అతను ధర్మరాజు అంటున్నట్ట, నా ధర్మశ్చరిత కశ్చిత్ రాజపుత్ర్యా పరంతప కారణం కిన్ను తద్బ్రూహి యత్ కృష్ణ పతితాభి. నాకు తెలిసినంత వరకు ఈడే అధర్మం చేయలేదయ్యా ఈ రాజపుత్రి. ఎందుకు పడిపోయింది? ఏదో పొరపాటు జరిగి ఉండాలి. ఏ పొరపాటు లేదు. యోగంలోనే ఉండి ఉన్న వాళ్ళైతే పడిపోవడం క్వశ్చనే లేదు. ఏం పొరపాటు అయి ఉంటుంది ఈవిడ చేసింది? అధర్మ నాధర్మశ్చరిత అధర్మ న చరిత. ఎప్పుడు అధర్మం చేయలేదు ఈవిడ నాకు తెలిసినంత వరకు. కానీ ఎందుకు పడిపోయింది అనేప్పుడు ధర్మరాజు వెనక్కి తిరిగి చూడలేదండి. ఆయన అన్నమాట వినండి. పక్షపాతో మహానస్య విశేషేణ ధనంజయే తస్యైతత్ ఫలమధ్యేష భుంక్తే పురుష సుత్తమ. ఈవిడ పాపం చేసిందయ్యా. ఆ పాప ఫలాన్ని ఇన్నాళ్ళు అనుభవించలేదు, ఇప్పుడు అనుభవిస్తోంది. ఏమిటంటే ఐదుగురం భర్తలం, ఏడాది ఒక్కొక్కళ్ళ దగ్గర ఉండడం అనేటటువంటిది ఒక లక్షణం ఉంది. అది మనం నియమం పెట్టుకున్నాం. కానీ అర్జునుడంటే విశేషమైన పక్షపాతం ఉండేది ఈవిడికి. మిగతా నలుగురితోటి ఉన్నా అది అర్జునుడి మీద మాత్రం సమానంగా ఉండాలి. ఒడంబడిక అది. కానీ ఆవిడికి ఎంచేతంటే తన్ని అసలు ఆ వేళ ఆ స్వయంవరంలో మత్స్యంతరాన్ని భేదించినటువంటి వాడు, మహాపరాక్రమవంతుడు, అటు ఎంచేతంటే ధీరోదాత్తుడు అతను. ధీరోదాత్తుడు. ధర్మరాజు ధీరశాంతుడు. ఈ భీముడు ధీరోద్ధతుడు. ఇతను ధీరశాంతుడు. ఇతను ధీరోదాత్తుడు. అంచేత అతన్ని చూసి ఎందుకో ఆవిడికి స్పెషల్ అట్రాక్షన్ ఉంది అర్జున్ అంటే. అది పాపం అయ్యా. ఆ పాపం ఇన్నాళ్ళు ఫలం అనుభవించలేదు. ఇప్పుడు ఆ పాపం మూలంగా పడిపోయింది. అంటే ఆ పాపం కూడా ఇక్కడ దీంతో అయిపోయింది. పడిపోయింది ఇంకంతే. ఆ కర్మఫలం అయిపోయింది అని చెప్పి తస్యైతత్ ఫలం అద్య ఏషా భుంక్తే. ఆ పక్షపాత ఫలం ఏదైతే ఉందో ఆ పాపము ఆ ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది అని చెప్పాడు. అది అయిపోయిన తర్వాత ఏవముక్త అనవేక్ష్య ఏనాం యయో భరత సత్తమ. ధర్మరాజు పడిపోయింది కదా, అయ్యో ఇన్నాళ్ళు మన భార్యగా ఉంది కదా అని వెనక్కి తిరిగి కూడా చూడలేదండి. నడిచి వెళ్ళిపోతున్నాడే. సమాధాయ మనస్సు అడిగి ఆయనకి బాధ ఉండొచ్చు. సమాధాయ మనోధీమాన్. ధీమాన్ అంటే చెప్పలేండి. ధీమంతులు అంటే ఎవరు చెప్పనండి. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరా. ఎవరు ధైర్యవంతులు అంటే వికారాన్ని కలిగించేటటువంటి ఈవెంట్ జరిగినా కానీ ఎవరి మనస్సు అయితే వికారాన్ని చెందదో వాళ్ళే ధైర్యవంతులంటే, ఆ వాళ్ళే బుద్ధిమంతులంటే అని చెప్పి మనస్సుని నిగ్రహించుకుని ఆవిడని తిరిగి చూడలేదు. ఇంకే ఏ మార్గంలో ఉన్నాం ఇప్పుడు మనం? సన్యాస మార్గంలో ఉన్నాం. అంతే. ఇంకా ఆవిడికి నాకు సంబంధం ఏమిటి? ఆ దేహం అయిపోయింది. ఆ జీవుడు వెళ్ళిపోయాడు. ఆ జీవుడు వెళ్ళిపోయాడు. ఆ దేహం ఉంది. ఇప్పుడు ఆ దేహానికి నాకు సంబంధం ఏంటి అని ఉద్దేశంతోటి మన ఎక్కడ చూడండి, అనవేక్ష్య ఏనాం. ఆవిడిని చూడలేదుటండి ఇతను. ఎంత మామూలుగా కఠినమైనటువంటి పరిస్థితి అండి అది. సామాన్యంగా ఎవరిని మనతో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా మనం అలా చూడకుండా కూడా ఉండగలమా? చూడకుండా శత్రువునైనా చూడకుండా ఉండలేమే. అలాంటి అంత మనస్సుని నిగ్రహించుకున్నటువంటి ధర్మరాజు.
అయిపోయింది. తర్వాత కొంత దూరం వెళ్ళాక సహదేవుడు పడిపోతాడండి. సహదేవస్తతో విద్వాన్ నిపపాత మహీతలే తంచాపి పతితం దృష్ట్వా భీమో రాజానమబ్రవీత్ యోయమస్మాసు సర్వేషు శుశ్రూషు అనహంకృత సోయం మాద్రవతీ పుత్ర కస్మాన్ నిపతితో భువి. అయ్యా సహదేవుడు పడిపోతే అంటే కింద నుంచి ఆఖరి చిన్నవాళ్ళు అందరికంటే మనకి అవరోహణ క్రమంలో ఉంటాం. ఆరోహణ క్రమం వయస్సు దృష్ట్యా చూస్తే అందరికంటే చిన్నది ద్రౌపది, దానికంటే అతనికంటే ఆవిడకంటే పెద్దవాడు సహదేవుడు. అంచేత మన మధ్యలో ఎప్పుడు మనకి సేవ చేయడమే లక్షణంగా చేస్తూ వచ్చాడు. అరణ్యవాసంలో కానీ అజ్ఞాతవాసంలో కానీ ఎక్కడున్నా సరే అనహంకృత, ఎక్కడ అహంకారం చూపించలేదు మనతోటి. అతను పడిపోయాడు. అకస్మాత్ ఏ కారణం అనేప్పటికీ అప్పుడు యుధిష్ఠిరుడు అంటాడండి, ఎంత మనకి శుశ్రూష చేసినవన్నీ నువ్వు చెప్పిన సత్యమే, కానీ ఆత్మన సదృశం ప్రాజ్ఞం నైష అమన్యత కంచన. తనతో తెలివైన సమానమైన తెలివైన వాడు ఇంకోటి ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడు అతను అంగీకరించలేదు. తెలివితేటల్లో ప్రాజ్ఞత్వంలో అందరూ ఆత్మన సదృశం, నాలో సమానం, నాతో పోల్చదగినటువంటి వాడు ఇంకొకడు ఎవడూ లేడు అనే భావంతో ఉండేవాడయ్యా. ఈ మాట ఎక్కడ మనకి బయటపడుతుందండి? మొత్తం మహాభారతం మొత్తం మీద సహదేవుడు అన్న మాట ఎక్కడైనా ఉందా అసలు మనకి? లేదా. ఒక్క చోటే ఉందండి. రాజసూయ యాగంలో మాట్లాడాడు 10 మంది మధ్యలో. ఇంకెక్కడా మనకి సహదేవుడి మాట కనిపించదండి. ఆ శిశుపాలుడు కృష్ణ పరమాత్మని నానా నిందావాక్యాలు, అగ్రపూజకి ఎవరయ్యా యోగ్యుడు ఇతన అంటూ కృష్ణ పరమాత్మ నిందించడం ప్రారంభించాడు. అప్పుడు సహదేవుడు అన్న మాట అండి, ఏమిటి మాట్లాడుతున్నారు ఇక్కడ? అగ్రపూజకి శ్రీకృష్ణ పరమాత్మ తప్ప ఇంకెవరు కూడా యోగ్యమైన వాళ్ళు లేరు. ఎవరన్నా అన్నారంటే వాళ్ళ శిరస్సు మీద నా ఎడంకాలు పెడతాను అని అన్నాడండి. ఎవరైనా ఇక్కడ తీసుకున్నటువంటి అగ్రపూజకి, అగ్రాసన పూజకి కృష్ణ పరమాత్మను కాదు ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు అని ఆర్గ్యూ చేయబోతే వాళ్ళ శిరస్సు మీద నా పాదాన్ని పెడతాను. ఏమిటి మాట్లాడతారు మీరు అన్నట్టుగా మాట్లాడాడండి. ఒక్కసారి సహదేవుడు మాట్లాడింది. మరి ఆ సభలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఆ మాట అతను అనొచ్చునా అనకూడదా? అంటే సామాన్యంగా చాలా తెలివైన వాడని ఎప్పుడూ ఉంది మనకి. విష్ణు సహస్రనామాన్ని ఆయన భా భీష్మాచార్యులు చెప్పేస్తే ఒక పదమా 2 పదాలా ఎవరికి జ్ఞాపకం ఉంటాయండి అది? లిస్ట్ 1000 పదాలు. ఆ కాలంలో ధర్మరాజుతో పాటు వీళ్ళు ఉన్నారు. సహదేవుడి క్షణకాలంలో మెమరీట్ అండి. ఫోటోగ్రఫిక్ మెమరీట్ సహదేవుడిది. ఒక్కసారి వింటే చాలు మొత్తం అంతా కూడా జ్ఞాపకం ఉండిపోతుంది అతనికి. అంత తెలివైనవాడు. అంటే అది ఆ భావం అతనికి కూడా తెలుసును. ఆత్మనస్సదృశం అది దోషం అది. ఈ దోషం మూలంగా అతను పడిపోయాడయ్యా. అది తేన దోషేణ పతితః తస్మాదేష నృపాత్మజ. అందరికంటా కూడా కుంతీదేవికి ఎవరంటే ఇష్టం అంటే సహదేవుడు అంటే ఎక్కువ ఇష్టం అంటే చంటి పిల్లాడు కదా అని. అరణ్యవాసానికి వెళ్ళబోతుంటే ద్రౌపదితో చెప్తుందండి కుంతీదేవి, అమ్మ వీళ్ళు మిగతా వాళ్ళతో వీళ్ళు ఎలాగైనా బతుకుతారు, వీళ్ళకేం పర్వాలేదు, నాకు సహదేవుడి మీదే ప్రాణం అంతా అమ్మ, వాడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని కూడా చెబుతుందండి. చిన్నవాడు అయినా కానీ చాలా తెలివైనవాడు. ఆ తెలివి ఉంది అనే విషయం అతనికి తెలుసును. ఇంకోటి ఏమని, తనతో సమానమైన తెలియనివాడు అంత తెలియనివాడు కూడా ఎవడు లేడు అని అతని భావన. అది దోషం అంటండి. ఇది అంచేత అంటే దోషాలు ఏం చెప్తున్నాను, ఇలాంటి దోషాలు మనకు ఉన్నాయా లేవా ఆలోచించుకుంటూ ఉండండి ఎప్పుడైనా మనం. వాడు మాట్లాడుతున్నారు మనకంటే పెద్ద వాడు చెప్పాలండి మనకి అనే భావన మనకు వచ్చిందో ఆ సహదేవుడి లక్షణం మనకి ఉన్నట్టే లెక్కండి. మనం ఎవరి మీదైనా పక్షపాతం చూపించామనుకోండి, ఏదైనా సీక్రెట్గానైనా సరే, పైకి చెప్పకపోయినా సరే, ఆ దోషం మనకు ఉన్నట్టేటండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే శుచి అనేటటువంటి శుద్ధిగా ఉండడం, ఈ దోషాలు శుద్ధి లేకపోవడాన్ని మనకి చూపిస్తాయండి. అది అయిపోయిన తర్వాత కొంతసేపటికి ఆర్తో బంధుప్రియ శూరో నకులో నిపపాత. ద్రౌపది పడిపోయింది, సహదేవుడు పడిపోయేప్పటికి, అందులో కవల పిల్లలు ఒకటి పడిపోయేప్పటికి నకులుడు కొంతసేపు అతను అతను ఆర్తితోటి ఉన్నట్టండి. అతనికి ఇంత ఈ వేదాంతం ఇదంతా పట్టలేదు. చాలా బాధపడిపోయాడు. అరే రే 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 చూస్తుండగా ఇద్దరు పడిపోయారని. నకులుడు పడిపోయాట. మళ్ళీ భీముడు అడుగుతాడండి, తస్మిన్ నిపతితే వీరే నకులే చారుదర్శిని పునరేవ తదా. ఒక్క భీముడు ఒక్కడే మాట్లాడుతున్నాడండి, ధర్మరాజ సమాధానం చెప్తున్నాడు. మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. అంటే భీముడికి అన్నగారితో చనువు కొంచెం. ఇంకోటి, ఆ ధర్మరాజు అంటే భీముడికి వల్లమాలినటువంటి గౌరవం అండి, ప్రేమనండి. అంతే. అందరికీ ఉంది. ఆ భీముడి చనువు కూడా ఉంది. ఇంకేదంటే నెంబర్‌లో కూడా 1 తరగతి 2 ఇతనే కదా!
మిగతా వాళ్ళు అయితే కొంచెం దూరంలో మధ్యలో వాళ్ళు ఉన్నారు కదా, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారన్నట్టుగా భావం ఉండొచ్చు. భీముడికి డైరెక్ట్గా తన పైన అతను ఒక్కడే. అప్పుడు కూడా భీముడు అన్నాడండి, యోయం అక్షత ధర్మాత్మ భ్రాత వచనకారక రూపేణ అప్రతిమహాలోకే నకుల పతితోభివి. అంటే ఇతను ఎప్పుడు ధర్మాన్ని ఎప్పుడు కూడా ఉల్లంఘించినట్టు ఎక్కడా వినలేదే, ఎక్కడ జరగలేదు మనకు తెలిసినంత వరకు. వచనకారక మనం ఏం చెప్తే అది మనకి, మన మాటని అలా చేస్తూనే వచ్చాడు. నకులా ఈ పని చేసి పెట్టు, వారి కొంచెం చెప్పకుండా పని చెప్పినా సరే చేసే ఉంటాడు. వచనకారక మాట, ఎప్పుడు చెప్పిన మాట వినేవాడు, వాడు వచనకారకుడు. అంటే అందంలో రూపేణ అప్రతిమ, ఎంతో అందగాడు. ఏమండి నకుల పతితో భువి, నకులు పడిపోయాడు దీనికి కారణం. అనేప్పుడు ఎందుకు పడిపోయాడయా అంటే, ఇత్యుక్తో భీమసేనేన ప్రత్యువాచ యుధిష్ఠిర నకులం ప్రతి. ఏమంటాడంటే, రూపేణ మత్సమో నాస్తి కశ్చిదిత్యస్య దర్శనం. అసలు నకుల అనే పదానికి వ్యుత్పత్తి ఏమిటంటే, కులే సమహ నాస్తి సౌందర్యే అత నకుల. అందంలో మొత్తం 105 మందిలోనూ ఇతనితో సమానమైనటువంటి అందగాడు ఇంకోటి లేటండి. అది ఆ భావం తనకు కూడా, అతను కూడా ఉందిట. అంత అందంగా ఉండొచ్చు, అందంగా ఉన్నాను, నాతో సమానమైన అందగాడికి ఎవడు లేడు అనే భావన ఒకటి అతని లోపల ఉందిట. అది దోషంటండి. చూడండి, రూపేణ మత్సమహ నాస్తి, నాతో సమానమైనటువంటి అందగాడు ఇంకోడెవడు లేడు, కశ్చిత్ ఎవడు కూడా లేడు, ఇది అస్య దర్శనం, ఇతని అభిప్రాయం అది. అధికశ్చాహమేవైక, అంచేత అందంలో నేనే అంతకంటే గొప్ప అందగాడిని. ఇది ఈ ఒక్కటే దోషమే. ఇది అస్య మనసి స్థితం, ఇతని మనసులో ఉంది, బయట ఎక్కడ వ్యక్తం చేయడు. ఆ దోషం ఏదైతే ఉందో దానివల్ల నకుల పతితస్తస్మాత్ ఆగచ్చత్వం మృగోదర, నడు భీమసేన, వెనకాల నడిచి వచ్చేసి, వెనక్కి తిరిగి చూడట్లేదండి, పడిపోతున్న వాడు ఇతను. యస్యేద్విహితం వీర సోవశ్యం తదుపాసతే, ఎవరికి ఏది రాసి పెట్టిందో అది జరుగుతుంది. అంటే యద్ విహితం, ఏది రాసిపెట్టిందో, యస్య ఎవరికి ఏది రాసిపెట్టిందో సహా అవశ్యం తదుపాసతే, అంటే ఎవరు ఏ దోషానికి ఆధారం అయ్యారో ఆ దోష ఫలాన్ని అనుభవిస్తారు, వాళ్ళు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారు. దానికోసం వాళ్ళ కర్మలో మనం భాగస్వామ్యం తీసుకోలేము, తీసుకోవాల్సిన అవసరం లేదు. మన మార్గం నిర్ణయం అయిపోయింది, ముందరకు వెళ్ళడమే, స్వర్గ ఆరోహణమే అని. అది కూడా అందంగా ఉన్నానని భావన ఉండడం కూడా తప్పుటండి. అందంగా ఉండడం తప్పు కాదు, నాతో సమానమైన ఇంకోటి లేడని, అది అందులో అహంకారం కొంచెం లోపల లోపల ఎక్కడో మనస్సులో ఉందన్నమాట. అది కూడా పొరపాటు అండి. తర్వాత అర్జునుడు పడిపోతాడండి. తాంస్తు ప్రపితాం దృష్టా పాండవ శ్వేతవాహన పపాత శోక సంతప్త సతోను పరవీర. ఆ ముగ్గురు పడిపోయేప్పటికి పైవాడు అర్జునుడు మహాబాధ పడిపోతున్నట్టండి. అరే రే రే, ఇంటూ మన కుటుంబంలో వాడు పడిపోతుంటే ఈ పెద్ద ఆయన వెళ్ళిపోతున్నాడు, వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు, వాడికి ఏదో దహన సంస్కారం కాదు, ఏమీ లేదు, కనీసం తిరిగి చూడరు కూడా చూడట్లేదు ఓ పక్క. అరే ఇంతవరకు మనం కలిసి ఉన్నామే, జారిపోతున్నారు ఒక్కొక్కళ్ళే అని. శ్వేతవాహన అంటే మనకి అర్జునుడు, అతను బాధపడుతున్నాడు, శోక సంతప్త, శోకంతో ఉన్నాడు. అతను పడిపోయాడు. అతనే అడగట్లేదండి, భీముడు అడుగుతాడు. తస్మింస్తు పురుష వ్యాఘ్రే పతితే శక్ర తేజసి మ్రియమాణే దురాధర్షే భీమో రాజానం అబ్రవీత్. ఇతను రాజుని ఇలా ప్రశ్నించాడు అంటున్నాడు తప్ప అన్నగారిని అడిగించాను ఎక్కడ అడగట్లేదు, ఇంతవరకు రాలేదండి. అప్పుడు ఇతను అంటాడండి, భీముడు అడుగుతాడు, అనృతం అనృతం న స్మరామ్యస్య స్వైరేష్వపి మహాత్మన అథ కస్య వికారోయం ఏనాయం పతితో భువి. ఇతను ఇప్పుడు అబద్ధం ఆడినట్టుగా నేను ఎప్పుడు నాకు జ్ఞాపకం లేదయ్యా, ఒక్కసారిగా అబద్ధం అంటే జ్ఞాపకం లేదు నాకు. ఏమండి సరదా కూడా అబద్ధం ఆడలేదు ఇతను. ఇతనిలో ఏం దోషం ఉంది, ఏం మార్పు, ఇతను ఇలా పడిపోవడానికి కారణం ఏంటి అనేప్పటికీ అప్పుడు యుధిష్ఠిర వాచ స్పష్టంగా చెప్తాడండి. ఏకాహ్నా నిర్దహేయం వై శత్రూన్ ఇత్యర్జునోబ్రవీత్ నచతత్ కృతవానేష శూరమాని తతోపతత్. అర్జునుడు ఒక తప్పు మాట మాట్లాడాడు, ఒక మాట మాట్లాడాడు, ఆ మాటని ఆచరణలో చేసి చూపించలేదు. కృష్ణరాయవారం విఫలం అయిన తర్వాత ఇంకా ఎవరు ఎన్నాళ్ళలో యుద్ధాలు అవుతాయి, ఎవరు ఎన్నాళ్ళలో అంటే అక్కడ కౌరవులు భీష్ముడిని అడిగేట దుర్యోధనుడు, తాత మనం ఎన్నాళ్ళలో నెగ్గగలం అంటే, ముందు ఎస్టిమేషన్, టైం ఎస్టిమేషన్ అండి, టైం ఎస్టిమేషన్. రే నేను ఎన్నాళ్ళని చెప్పను కానీ నేను రోజుకు 10,000 మందిని రోజుకి 1000 మంది రథికులను చంపుతాను.
నా హద్దు 10,000 మంది. 10,000 మంది రసికులు నేను చంపుతాను. అంతవరకు నేను యుద్ధం చేస్తాను. ఇలా చెప్పుకొచ్చారండి. ఇటు ఈ మాట ఇలాగ కౌరవులు టైం అసెస్ చేస్తున్నారనేటటువంటి వార్త పాండవులకు కూడా తెలిసింది. వెంటనే వీళ్ళందరూ వచ్చి మళ్ళీ వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ధర్మరాజు, అర్జునుడు, భీముడు వీళ్ళంతాను. ఒక్కొక్కళ్ళని అడుగుతున్నాడు. ఏమయ్య ఎన్నాళ్ళు నువ్వు ఎన్నాళ్ళలో యుద్ధం శత్రువుని నెగ్గలవు. ముఖ్యంగా భీముడు అర్జునుడి మీద ఆధారపడ్డారు. అప్పుడు అర్జునుడు అంటాడండి. అర్జునుడిని అడిగితే అతను అంటాడు, ఏకాన్న ఒక్క రోజులో నేను మొత్తం శత్రువుల్ని అణిచేస్తాను. ఒక్క రోజులో ఏకాన్న నిర్దహేయం, అందరినీ దహనం చేస్తాను. శత్రువులందరూ కూడా మంట కలిపేస్తాను నేను నా బాణాలతోటి. శత్రువున్ ఇది అర్జున అబ్రవీత్, అర్జునుడు ఆ మాట అన్నాడు. కానీ చేశాడా? 18 రోజులు సాగింది. నచతత్ కృతవాన్ అన్న మాట ప్రకారం చేయలేదు. చేయడం చేతకాక, లేక ఇష్టం లేక, లేక కారణాంతరం ఏదైనా కావచ్చు. అతను అన్న మాటను అతను నిలబెట్టుకోలేదు. నచతత్ కృతవాన్ ఏషః. దాన్ని బట్టి ఏమవుతుందంటే శూరమాని, నేను మహాశూరుణ్ణి అనే భావన ఉండిపోయింది. అంటే తనకున్న పౌరుషం కంటే ఎక్కువ పౌరుషాన్ని ప్రకటించాడు ఆ వాక్యంలో. శూరమాని అంటే పండితం మన్యుడు అంటుంటాం. పండితుడు అని అనుకుంటూ ఉంటాడండి. వాడు పండితుడు కాదుట. శూరమాని, నేను మహాశూరుణ్ణి అనుకుంటూ ఉంటాడట. వాడు సూర్యుడు కాదనమాట. అందుచేత ఆ దోషం వలన అతను పడిపోయాడయా. అంటే మన మన క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో మనం ఒక మాట నోటిలోంచి ఒక పని ఎన్నాళ్ళలో అకాంప్లిష్ చేస్తావు, పూర్తి చేస్తావు అని అడుగుతుంటే సుమారు అనే పదమైనా చెప్పాలి. ఇక్కడ ఇతను ఆ మాట అనడానికి కారణం ఏమిటి? అర్జునుడు అంటే అసెస్మెంట్ తప్పు చేశాడా? కాదండి. నా దగ్గర పాశుపతాస్త్రం ఉంది. అది కౌరవుల్లో ఏ ఒక్కళ్ళ దగ్గర లేదు. ఆ పాశుపతాస్త్రాన్ని నేను కనుక మంత్రించి ప్రయోగిస్తే అది క్షణకాలంలో భస్మీపటలం చేస్తుంది శత్రువుల్ని. అది ఆ ధైర్యంతోటి అతను ఆ మాట అన్నాడండి. ఆ మాట కూడా చెప్పాడు. ఆ మాట కూడా చెప్పాడు. ఈ మాటని భీష్ముడు ఎప్పటికప్పుడు అంటూనే ఉన్నాడు దుర్యోధనుడితోటి. ఒరేయ్! అతని దగ్గర పాశుపతాస్త్రం ఉందిరా, సామాన్యాన్ని కాదు. ఈవేళ చూడండి రష్యా, యుక్రెయిన్ దాంట్లో అమెరికా వాడొచ్చి మొన్న 2 రోజుల క్రితం ప్రత్యేక యుక్రెయిన్‌కి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చాడండి. వీడు ప్రయోగించాడండి. వెంటనే పుతిన్ సంతకం పెట్టాడు. న్యూక్లియర్ వార్‌కి ఏ సంతకం అయితే పెట్టాలో ఆ సంతకం పెట్టేసాడండి అతను. ఇప్పుడు యుక్రెయిన్ మీద ప్రత్యేకించి అతను అంటే ఇంటర్నల్‌గా అడ్మినిస్ట్రేషన్‌లో దానికి హైరార్కీ ఎవరైతే ఉంటే పాస్‌వర్డ్స్ సహా మొత్తం అందరికి అందిపోయిందనమాట. అతను సంతకం పెట్టాడంటే పాస్‌వర్డ్ వెళ్ళిపోయింది. లాస్ట్ వర్డ్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంతసేపు పడుతుందండి మొత్తం సర్వనాశనం అయిపోవడానికి? ఎంతసేపు పడదు. అయితే ఇది యుక్రెయిన్ సర్వనాశనం చేయడానికా? లేకపోతే వాళ్ళని కష్టాల్లోకి తొయ్యడానికా? అని మరి దాని పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఇక్కడ ఈవేళ ఆ వేళ అర్జునుడు అన్నటువంటి మాటనే ఈవేళ పుతిన్ చేసి చూపించి సంతకం పెట్టాడండి. ఏకాహ్న నిర్దహేయం, మొత్తం యుక్రెయిన్ అంతా కూడా ఒక్క క్షణంలో నేను సర్వనాశనం చేసేయగలను. కానీ చేసాడా ఇంకా? చెయ్యడు. చేసే ముందు ఆలోచిస్తాడు. పాశుపతాస్త్రాలు వెంటనే వేసేస్తాడా? యుద్ధం ప్రారంభమైంది. భగవద్గీత అయిపోయిందండి ప్రారంభం. వేసేయి అంతే, పాశుపతాస్త్రం ఉంది కదా! వేసేస్తారా అలాగా? వేయరు. అది ఉండడం అవతలని థ్రెట్ కిందే, భయపెట్టడానికే తప్ప అది వాడేయడానికి కాదు. అత్యవసరం అయితే తన ప్రాణం మీదకొస్తే ఆ వేళ సైంధవ వధలో అది కనుక ఉంది కనుక అతను బతికి బయటపడ్డాడు. లేతే బయటపడ్డు. వాడి తల నేల మీద పడితే ఇతని శిరస్సు సహస్రం పలకాలయ్యి ఉండేది. అంత క్రిటికల్ కండిషన్ రావాలి. అలాగా ఆ మాట అన్నాడు. కానీ చేయలేదు కదా! ఆ మాట అలాంటప్పుడు అనకూడదు నాతోటి. నేను ఒక రోజులో అయిపోద్దామో అని సిద్ధపడ్డాను. భీష్ముడితోటి 10 రోజులు, ద్రోణాచార్యులతో 5 రోజులు, కర్ణుడితో 2 రోజులు, శల్యుడితో ఒక రోజు, 18 రోజులా? ఎంత టెన్షన్‌గా ఉంది నాకు అనే భావంతోటి అతను శూరమాని అనమాట. నేను శూరుడిని అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు అన్న ప్రకారం చేయడు. అవమేనే ధనుర్గ్రహాన్, అతను ఇంకోటేంటంటే నాకంట ధనుస్సు పట్టుకున్నటువంటి వాళ్ళలో నాకంట గొప్పవాళ్ళు ఎవరు లేరు అనేటటువంటి అహంకారం ఒకటుంది ఇతనికి. అవమేనే ధనుర్గ్రహాన్ ఏష సర్వాంశ్చ పాల్గొనః అనేక సార్లు అన్నాడు. కర్ణుడిని ఎంతసేపు డెఫినిట్‌గా వీళ్ళందరిని ఓడిస్తాను. మరి యుద్ధంలో ఎంత కష్టపడిపోయాడు అర్జునుడు. కర్ణుడు ఓడించడం మాటలైందా? ఈజీయా? తథా చైతన్నతు తథా, ఇతను ఎలా చెప్పాడో అలా చేయలేదు. కర్తవ్యం భూతిమిచ్చత, అతను చేయలేదు చేయవలసినట్టుగా. ఇది దోషం. అంటే తన అసెస్మెంట్ తప్పుండాలి. లేక చెప్పిన మాట ప్రకారం చేయలేదు. మొత్తం మీద అదో దోషం. ఆ దోష ఫలం అనుభవించాలి. అధ్యాత్మ పడిపోయాడు. ఇత్యుక్త్వా ప్రస్థితో రాజా, వెళ్ళిపోతున్నాడు ఆయన ధర్మరాజు. వెనక్కి తిరిగి చూడలేదు అర్జునుడిని.
ఎంత యుద్ధం చేసి మొత్తం మహాయుద్ధంలో ఎలాంటి వాడు భీష్ముడు పడగొట్టాడా, ద్రోణాచార్యుని నిలబెట్టేశాడా అర్జునుడు, కర్ణుడిని చంపాడా, అంత అతని వల్లే కదండి మొత్తం తనకి ఈ వంశానికి తనకి 36 ఏళ్ళు ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్నాక పరిపాలన చేయగలిగాడు. అర్జునుడి విషయం కంట్రిబ్యూషన్ చిన్నదేం కాదు అసలు, భీమార్జున కంట్రిబ్యూషన్ ఏం కాదు, అలా వాళ్ళ వల్లే ధైర్యం అంతా యుద్ధానికి. అలాంటి అర్జునుడు పడిపోయినా కానీ ఇతను చూడలేదు, ముందర వెళ్ళిపోతున్నాడండి. భీమ అతని పపాత, భీముడు పడిపోయేటండి. పతితశ్చ అయితే పడిపోతూ మిగతా వాడు మాట్లాడలేదు, ఇతను పడిపోతూ కూడా పడిపోయి కూడా ఇంకా ప్రాణం ఉంది కాసేపు. పతితశ్చ అబ్రవీద్ భీమో ధర్మరాజం యుధిష్ఠిరం, ధర్మరాజుతో పాటు భూ భూ రాజన్, ఓ రాజా అన్నాడు తప్ప అన్నగారు అనలేదండి. రాజన్ అవేక్షస్వ పతితోహం ప్రియస్తవ, నీకు ప్రియుడిని, నీకు ఇష్టమైన వాడిని ఒక్కసారి చూడవయ్యా, నన్ను చూడవయ్యా. కిన్ని విత్తంచ పతనం బురుహి, నేను చేసిన తప్పేమిటి, ఎదుగు పడిపోయాను నేను అని అంటే అక్కడ చెబుతాడండి యుధిష్ఠిరవాచ, అతిభుక్తంచ భవత ప్రాణేన చ వికత్థసే, నువ్వు ఎక్కువ తిన్నావు, అతిభుక్తం, నువ్వు ఎంత తినాలో అంతే కాకుండా అంతకన్నా అదనంగా తిన్నావు. దొరికింది కదా నువ్వు పట్టేసేయడమే. ఏదైనా సరే మామిడి పళ్ళు వస్తే ఓ 4, 5 కాదు, బస్తాలు బస్తాలు గుమ్మరించినా కానీ సరిపోయేది కాదు మొత్తానికి, ఏదైనా సరే. అంచేతనే ఏకచక్రపురంలో కూడా అండి, వీళ్ళు భిక్ష చేసుకొస్తే కుంతీదేవి వీళ్ళకి వంట చేసి, ఆ వంట చేసినట్టు సగానికి సగం భీముడికి పెట్టి మిగతా సగం కుంతితో సహా మిగతా నలుగురు అంటే ఐదుగురు వాళ్ళు తినేవారటండి. అప్పుడు ఇంకా ద్రౌపది లేదు కదా. అలాగా అతను అంటే ఆకలి ఎక్కువ అతనికి. వృకోదరుడు అంటే మనకి తోడేలు ఉన్నట్టుగా ఆకలి ఎక్కువ ఉంటుంది ఇతనికి. బొటనే వేలంత ఉంటుంది అతనికి లోపల ఆకలి కలిగించేటటువంటిది. దానివల్ల ఆకలి ఎక్కువ. కానీ ఆకలి ఉంది కదా అని ఆకలి తీర్చడానికి కావాల్సింది కాకుండా దాన్ని మించి తిన్నావు నువ్వు. అది పొరపాటు. అది పొట్టు. ఇంకోటి ప్రాణేనచ వికర్తసే, నువ్వు ప్రాణాన్ని మించి కూడా దాన్ని బట్టి నువ్వు ధిక్కరించి వెళ్ళిపోయావు. తర్వాత ఇంకోటి అవతల వాడు వీడెంత నాకు అని అంటూ ఎప్పటికప్పుడు అవతలాడు బలాన్ని చూడకుండగా, అవతలాడు నీకంటే బలంతో అనేక మంది వచ్చారు దారిలో, కానీ వాళ్ళు ఎవరిని వాడి బలం తెలుసుకోకుండా నువ్వు బలవంతుడని చెప్తావు నువ్వు. అనవేక్ష్య పరం పార్థ తేనాసి పతిత పతిత క్షతవు, అవతలవాడి యొక్క బలాన్ని అనవేక్ష్య పరం, అవతలవాడిని చూడవు నువ్వు. చూడకుండా వీడిని వికర్తసే అంటే వాడికి ఏమొచ్చిన వాడికి ఏం బలం ఉంది అనేసరి వాడు చూడకుండా, వాడితో మాట్లాడకుండా, వాడితో పట్టుబట్టకుండా ఎలా చెప్తావా నువ్వు అసలు. జరాసంధుడు వధ సమయంలో కృష్ణ పరమాత్మ అక్కడ ఉండి ఆ 2 పూలని ఈ పక్కన ఆ పక్క పడేయడం మూలన జరాసంధుడు మరణించాడు తప్ప, లేదా మరణించేవాడు కాదు. ఇక్కడ దుర్యోధనుడితో యుద్ధం అయ్యే సమయంలో కూడా ఆయన తొడ మీద కొట్టినట్టు సౌమ్యం చేస్తే ఆ సౌమ్యం ఇతనికి తెలిసి ఇతను తప్పాడు. లేకపోతే దుర్యోధనుడు చంపగలడా, అది వజ్రకాయుడైపోయాడు గాంధారి ఇచ్చినటువంటి అనుగ్రహంతో. వాడు తోడ లెక్క పెట్టవేడు నువ్వు, ఈ పొగరు మొత్తం ఏమిటి. దానివల్లే నువ్వు ఆ పొరపాటు ఏమిటంటే మొట్టమొదటి అన్నిటికన్నా ముఖ్యమైనది అతిభోక్తం. ఇదండి ఈవేళ మన పాఠానికి. వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే, ప్రయతి అంటే యతి, ప్రయతి, అంటే ప్రఖరముగా, యతి అంటే యత్నం చేయుట, నియమించుకొనుట, కంట్రోల్ చేసుకుంటుంటా, బాగా కంట్రోల్ చేసుకుంటా. కంట్రోల్ లేకుండా తినేసావు నువ్వు, అది దోషం. దీనికే మన వేదాంత మంత్రం. ఈ మాట కోసం ఈవేళ ఈ కథ అండి. అతిగా తినకూడదు, ఇది ఒకటి. ఇది దీంతో ఈ భాగం ఎక్కడికి ఇత్యుక్త అని చెప్పి ధర్మరాజు వెనక్కి చూశాడు. చూడబోయా అంటున్నాడు ఈయన, వాడు ఎవరు మాట్లాడేది పాపం. ఇత్యుక్త తం మహాబాహు జగామ అనవలోకయన్, భీముడికేసి కన్నెత్తి చూడలేదండి, అది మొదలు వెళ్ళిపోతున్నాడు అంతే. శ్వాప్యేకో అనుయాయో ఎస్తే బహుశ కీర్తితోమయ, చివరిగా ఒక్క కుక్కే అతనితో వెంట వెళ్ళిందండి. ఇది అంటే ధర్మాన్ని ఆచరించడం. ఇంకా ఇంకా బంధము లేదు, ఇంకా మనకి బంధాలు అని వదిలేసుకున్నాము అని అన్నాక అది మనస వాచ కర్మ అతను చేసి చూపించాడండి ధర్మరాజు స్వర్గారోహణ పర్వంలో. ఇక్కడ అతను బాగా మామూలుగా లౌకికంగా అంటే ఎంత ప్రేమ అండి ఒకళ్ళ మీద. ఎవరినైనా సరే వాళ్ళని ఇచ్చేవాడు తన తమ్ముళ్ళ మీద ఎవరైనా మాట అంటే, ఇతను బలవంతుడు కాకపోవచ్చు కానీ ఎవరైనా మాట పొరపాటు చేస్తే ఊరుకునేవాడు కాదు. ఉదాహరణకి ఏకచక్రపురంలో బకాసురుడి మీదకి వెళ్ళడానికి ఆ ఇంట్లో బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళు గగ్గోలు ఏడ్చేస్తుంటే పాపం వాళ్ళ పిల్లలు ఆ వేళ వాటా వాళ్ళది. కుంతి వెళ్ళి చెప్పొచ్చేసింది, మా అబ్బాయిని పంపిస్తానండి అని. లోపలికి వచ్చింది. అనేప్పుడు ధర్మరాజు విరుచుకు పడిపోయాడు కుంతీదేవి మీద. ఏమిటమ్మా మన పిల్లాన్ని ఇస్తానంటావు నువ్వు, ఇలాగేనా అండం అంటూ.
ఆవిడ కష్టపడిపోయింది ఈయన కన్విన్స్ చేయడానికి ధర్మరాజుని. ఇవన్నీ మన భారతంలో ఉన్నటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా కొత్త వాక్యాలు, సొంత వాక్యాలు కావు ఇవి. అంత ప్రియమైనటువంటి వాడు, పెద్ద ఆలోచించడు, ఇంత బలవంతుడు కూడా నేను ఏం చెప్తే చేస్తాడు కదా అని దృఢమైన విశ్వాసం ధర్మరాజుకి భీముడి మీద. అర్జునుడి మీద కూడా ఎప్పుడైనా చిన్న అనుమానం ఉండొచ్చు, అర్జునుడు సొంతంగా ఆలోచిస్తాడు, భీముడు ఆలోచిస్తాడు. ధర్మరాజు ఎంత అంటే అంతే. అలాంటిది అంటే మిగతా వాళ్ళు కూడా అంతే, కానీ కొంచెం చిన్న పాయింట్లో డిఫరెన్స్ ఉండొచ్చు. అలాంటి వాడు పడిపోయినా చూడకుండా వెళ్ళిపోయి ఇంకేత ఆ దేహానికి నాకు సంబంధం లేదు అనుకున్నాడు, అంతే వెళ్ళిపోతున్నాడండి. ఇది మనకు ఉండవలసినటువంటి శుచి అనేటటువంటి వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే అని చెప్పడానికి ఇది ఒకటండి. అంటే ఏ దోషం చెయ్యకూడదో చెప్పేది. ఇది కాకుండా ఇంకోటి ఏమిటంటే ఇంకో కథ అండి. ఇంత అన్నశుద్ధి అంటే ఇప్పుడు నేను శుద్ధిగా ఉండాలి. ఎప్పుడు అశుచిని అవుతానంటే ఎక్కువ తినడం వల్ల అశుచిని అవుతాను. అలా కాకుండా అసలు పెట్టేటటువంటి అన్నం శుచిగా ఉందా, అది కూడా ఉండాలి. శుచిత్వం దానికి ఉండాలి. అది ఎవరు వండారు? వాడు స్నానం చేయకుండా మొహం కడుక్కోవడం హోటల్లో వాడు ఎలా వండాడు ఎవడు చూసి వచ్చాడు. మనం నీట్గా మన ప్లేట్లో పట్టుకొచ్చి పైన టోపీ పెట్టినట్టు వచ్చేసి వడ్డించేస్తారండి, తల కొత్త డ్రెస్ వేసుకుని. వాడు పొద్దునుంచి ఎలాంటి వంట చేసాడు వాడు, అలా ఏం తాగొచ్చి ఉన్నాడో అక్కడ వాడు ఎవడు తెలుసును. ఆ సంస్కారాలన్నీ కూడా మనకి మనం తినబోయే అన్నంలో ప్రవేశించవా వాడు చేసేది. అందుకోసమే మన మహర్షులు అన్నం మీద ఎంతో నియమాలు పెట్టేశారు. ఎక్కడ పెడితే అక్కడ తినకంటారు బాబు అని. అసలు మనం పట్టించుకోం. అలాంటి ఆ అన్నం ఎలాంటిది, అటువంటి అన్నం చేసినటువంటి అన్నదానం ఎక్కడ జరిగింది? అంత గొప్ప అన్నదానం జరిగినటువంటి దాన్ని ఇక్కడ చెప్తే మనకి ధర్మరాజు యొక్క అశ్వమేధ యాగం అండి. పక్కనే మనకి సత్తుప్రస్తుడి కథ అండి, రంతిదేవుడి కథ అండి. ఇవి చూడండి ఒకసారి. ఆ రంతిదేవుడు ఇవన్నీ మనకి ఎంత లోపలికి తీసుకెడతాయో మన అసలు ఆశ్చర్యం వేస్తాయి. అన్నం విషయంలో అతను రంతిదేవుడు చూడండి, ఆ కథలు చూద్దామండి ఒక్కసారి. అన్నం కోసం ఈ అతిదేవుడికి ఆ పద్యాలు సరదా పోతన గారి పద్యాలు ఒకటి రెండు రోజులు స్మరించుకుందామండి. అలా చెప్పగలుగుతామని తెలియదు కానీ రంతిదేవుడు మన భాగవతంలో వస్తుందండి ఇది. రాజవంశోత్తమ రంతి దేవుని కీర్తి ఏల చెప్పగా వినిపించునందు ఆ రాజు తన సంచితార్థంబులన్నీ ఎడవక దీనులకి ఇచ్చి ఇచ్చి సకుటుంబుడై ధైర్య సంయుతుండై పేదయ్యై కూడు నీరు లేక అధమ వృత్తి ఇందేని 48 దినములు చెల్లింప ఒక దివసం 40. వాడి అత్త అతనికి చాలా ఆస్తిపరుడండి ఒరిజినల్గా రంతిదేవుడు. విపరీతమైన దానాలు చేసేయడమే, కరుణకి హద్దులు లేని కరుణతో చేయడంతో చివరి మొత్తం అంతా ఆస్తి లేనివాడైపోయాడు, ధనహీనుడైపోయాడు. అయినా కానీ మనసులో పోలేదు. లౌకికంగా ఆస్తి లేకపోవచ్చు, అరణ్యవాసం చేస్తున్నాడు. అతనితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూడండి అక్కడ. అతని పద్యాలు మనకి అందరికీ తెలుసు. అన్నము లేక అక్కడ ఆవేళ 48 రోజులు ఉపవాసం అంటండి పాపం. ఎక్కడ ఒక్క గింజ దొరకలేదు అతనికి, ఒక్క గింజ దొరకలేదు. చివరికి ఆ 48వ రోజుని అతనికి ఆ వేళ నెయ్యి పాయసం నీళ్లు దొరికేయటండి. 49వ రోజుని ఎంత ఆకలిగా ఉంటుందండి అలా. మన నాడు ఎప్పుడో సత్యాగ్రహం చేసినాడు పుట్టి శ్రీవన్ గారు 53వ రోజు పాపం కాలం చేసేసారు ఆయన. 2వ రోజు ఈవేళ ఒక గంట అయ్యేప్పటికి మనందరం ఉపవాసం చేయాలేమో అని చెప్పే మొదలు బెంగ ప్రారంభమైపోతుంది అసలు. కార్తీక సోమవారం ఓ పూటే ఉపవాసం, అది కూడా ఏమో ఉండగలమో ఉండలేము. కోతి ఉపవాసం కథ చెప్పుకుంటూ ఉంటారండి, అలా తయారవుతుందండి. అలాగా ఆ 45 రోజులు ఎలా బతికాడో మహానుభావుడు ఉన్నాడు పాపం. ఆ వేళ దొరికిన దాంతో అతను అనుష్ఠానం అంతా చేసాక ఇంక తిందామని కంగారు పడుతున్నాడు. అబ్బా ఇన్నాళ్ళకి పరమేశ్వరుని అనుగ్రహించాడు. ఆ సమయంలో అతిథి భూసురుడు ఒక్క ఆహారం అడిగిన గడపగ ప్రియముతో గారవించి హరి సమర్పణమంచు అన్నంబులో సగమిచ్చిన భుజించి ఏగెనాతడు. భోజనం చేద్దామని కూర్చున్నాడండి. ఇంతట్లో బ్రాహ్మణుడు వచ్చి అయ్యా ఆకలిస్తుందయ్యా అన్నం పెట్టవయ్యా అనేప్పటికి, ఆహారం కావాలయ్యా అనేప్పటికి, అలాగా దావయ్యా అని చెప్పి అందులో సగం, ఆ సగం అతను సగం అన్నం కూడా వెంటనే అతనికి ఇచ్చేసి భోజనం పెట్టేశాడు. అతను తినేసి అతను వెళ్ళిపోయాడండి. ఇంకెంత ఉంది దగ్గర? సగమే ఉంది తన దగ్గర. అంతలో ఒక శూద్రుడు అశనార్థి అయి వచ్చి పొడసోపలేదనబోక తనకు ఉన్న అన్నములోన ఒక భాగం ఇచ్చిన సంతుష్టుడై వాడు సనిన వెనుక. ఇంతట్లో శూద్రుడు వచ్చాడు. అయ్యా భోజనం దొరకలేదయ్యా ఎక్కడను, కాస్త అన్నం పెట్టవయ్యా. అలాగా ఇతనికి ఆకలిస్తోంది, నీరసంగా ఉంది, కళ్ళు తేలిపోతున్నాయి. అయినా సరే
అది విష్ణు భక్తితోటి చివరికి రావయ్య అంటూ తనకు ఉన్నటువంటి అప్పుడే హాఫే ఉంది. ఆ హాఫ్‌లో మళ్ళీ హాఫ్ అండి. అందులో మళ్ళీ అన్నంలో ఉన్న అన్నంలోనే ఒక భాగం అంటే 1/2 ఇచ్చేట. అంటే 1/4 ఇంక ఉండిపోయింది దానికి. అతను 1/4 ఇచ్చాడు. 1/4 ఇచ్చేసాడండి. ఖర్చులే గ్రిల్ పెట్టించినాము, అయిపోయిన సిలిండర్ తర్వాత కుక్క పెట్టించాము. గమియు అందులో ఒక భాగం ఇచ్చిన తర్వాత కుక్క గమియు తాను ఒక్కడేతేరా ఒక కుక్కల్ని పెంచుకునేటటువంటి చండాలుడు వచ్చేటండి. అన్నశేష ఆ అన్న శేషమిచ్చి అన్నయమున వాని మురొక్కి పంప వరుసతో ఇంకొకడు కుక్క గమియు తాను ఒక్కడే తేరన అన్నశేషమిచ్చి అన్నయమున వాని మురొక్కి పంప వరుసతో చండాలుడొక్కడరు విధించి అని ఇలాగా ఒక కుక్కల గుంపుతో ఒకడొచ్చాడు. వాడికి కొంత ఇచ్చాడు. ఇంకా మిగతా మాట్లాడుతుంటే ఇంకా ఓ చండాలుడు వచ్చాడు. వాడు ఎదురుగా వస్తే ఇంక చివరి అన్నం ఏమీ లేదు పాపం అతని దగ్గర. హీనుడ చండాలుండను మానవ కులనాథ దప్పి మానదు ఆ అవలంబోనేర నీకు జిక్కిన పానీయము నాకు ఓసి బ్రతికింపగదే. అయ్యా నీ హీన కులంలో పుట్టానయ్యా, చండాలున్నయ్యా, దాహం ఎంతలా ఉందంటే ఆగట్లేదయ్యా దాహం. ఇక్కడి నుంచి అడుగు ముందర అవలం బోనేరను అడుగు వీయడానికి ఓపిక లేకుండా ఉన్నానయ్యా. నీకు నీ దగ్గర ఉన్నటువంటి మంచినీళ్ళు నాకు ఇప్పించి పంపించవయ్యా, కాస్త రక్షించవయ్యా నా ప్రాణాన్ని అని అంటే ఆ ఇతని పరిస్థితి అలా ఉంది. ఇంతకంటే హీనంగానే ఉంది. అయినా సరే చిక్కబెట్టుకుని నేను చెప్తున్నానండి. ఈ మాట అందరికీ చాలా గొప్ప పద్యం, అందరికీ వచ్చిందేనండి ఇది. అన్నము లేదు కొన్ని మధురాంబులున్నవి త్రావుమన్న రావన్న శరీరధారులకు నాపద వచ్చిన వారి ఆపదల్ గరన్నన మార్చి వారికి సుఖంబులు చేయుట కంటే నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కసారవయ. అయితే నేను నీకు అన్నం పెట్టలేకపోతున్నాను ఏమన్నా, కానీ మంచినీళ్ళు మాత్రం ఉన్నాయి. మంచినీళ్ళు అంటారు సార్, మంచినీళ్ళు అనే మాటకి మధురాంబువులు అదంటే సరి ఏం ట్రాన్స్లేషన్ సంస్కృత పదంలో. దావే తాగవయ్యా, కష్టాలనే శరీరం ఉన్నోడికి వస్తాయి తప్ప మిగతా వాడు ఎవరికి వస్తాయా? అలాంటప్పుడు మనం ఉన్నదంతా సర్దుకుందాం దా అని చెప్పి అతనికి ఆ రకంగా ఆ ఉన్న మంచినీళ్ళు అతనికి ఇచ్చేసాడండి. ఇచ్చేసేపటికి ఇంతట్లో ఇంకా దేవతలందరూ చూస్తున్నారు, ఇతను ఏమిటి ఏం చేస్తాడు, ఇంక నేను ఇవ్వలేనురా బాబు అని అంటాడని అని బలవంతంబుగా తన ప్రాణాలు పోతున్నా సరే ఆ ఉన్న నీళ్లు పోసేసేపటికి తదనంతరం బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని మేలు చేయందరించి నిజ ఆకారంబులతో ముందట నిలువంబడి ఆ రాజు ధైర్య పరీక్షార్థంబు తము చేసిన వృషలాది రూపంబులకు విష్ణుమాయ నిరింగించిన ఆ నరేంద్రుడు అందరికీ దేవతలు అందరూ వచ్చేసారండి. బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చేసారటండి ఇతనికి అభినందనలు చెప్పడానికి. వాడు నీకేం కావాలో కోరుకో, ఏం కావాలో కోరుకో, బ్రహ్మాండంగా చేసేవయ్యా, ఇలా ఎవడని చేస్తాడా అని అంటుంటే నాకు ఏం అక్కర్లేదు అన్నట్టు చివరికి. మంచినీళ్ళు కూడా అడగలేదండి చివరికి. నా మంచినీళ్ళు నాకు ఇప్పించండి ఓ చెంబుని. బ్రహ్మగారు పోయి ఆ కమండలంలో పుష్కరమైన బదులు పుట్టింది అసలు. ఏం అడగలేదండి. అందరూ అడిగితే ఎంత విష్ణుమని చెప్పడంతే వారలని ఏమియునడు కాక ఏం అడగలేదు వాళ్ళు. నాకు స్వర్గం కావాలంటే కాదంటాడా, బ్రహ్మలోకాన్ని తీసేయడం వద్దంటాడా, ఆయనే వచ్చి కూర్చుంటేను. నారాయణ భక్తి తన మనంబున వెలుగన్ నా భక్తి కూడా కావాలని కూడా అడగట్లేదండి ఇతను. భక్తి లోపల తన్నుకుంటే పైకి వచ్చేస్తుంది, వెలిగిపోతుంది లోపల అతను. ధీరుండాతడు ఎంత శ్రీ మహావిష్ణువు యొక్క పరీక్ష పెట్టాడు కదా, ఆయనే నన్ను నెగ్గింపజేసాడని శ్రీ మహావిష్ణువునే కొలుచుకుంటున్నాడు తప్ప, అంటే మాయను దాటేసినాడు. మాయా పారజ్ఞుండగుచు మాయ యొక్క అవతలి గట్టు తెలిసినవాడు, అంటే మాయను దాటినవాడు. పరమ పదమున్ పొందెన్ మోక్షాన్ని పొందాడయ్యా. ఇక్కడ ఇందులో మనకి ఏమిటండి శుచి? శుచి అనే మాట కోసం వచ్చామండి, ప్రయతి అనే మాటకి. ఆ ప్రయత్నముతో కూడిందండి. ప్రయతి అనే మాట అంటే ప్రయతి అంటే గట్టి ప్రయత్నము. అంటే నువ్వు దాన్ని శుచిగా నీ ప్రాణాలని నిలబెట్టుకోవడానికి నువ్వు ఎంత శ్రమ పడుతూ జాగ్రత్తగా ఉంటావో, అవతల వాళ్ళ యొక్క ప్రాణాలను నిలబెట్టడానికి కూడా నువ్వు అంతకంతగా తెగించాలి నువ్వు. నిన్ను వదులుకున్నైనా సరే ఆ శుచిత్వం ఉన్నటువంటి స్థితిని కావాలి అని కోరుతున్నాడండి ఈ చమకంలో అక్కడ. ఆ రకమైనటువంటి లాగా శ్రద్ధనివ్వయ్యా నాకు, ఆ ఓర్పునివ్వయ్యా, ఆ ప్రయత్నాన్ని నాకు అందించేటువంటి శక్తినివ్వయ్యా నువ్వు. అదండి అక్కడ నాకు శుచినిమ్మంటే. ఇతను ఎంత శుచి అయిపోయాడు, మోక్షానికి వెళ్ళేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు ఇతను. స్వర్గాలు చిన్న చిన్న లోకాలు కాదు దాటేశాడు, బ్రహ్మలోకం కూడా కాదు దాటేశాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని దాటి ఇంక అక్కడ పరమపదాన్ని చేరేయడం వర్ణిస్తాడండి. ఇది శుచి. ఈ రకమైనటువంటి మనస్సు ఎంత స్థాయికి వెళితే ఈ రకమైనటువంటి దానం చేయగలుగుతాడండి ఎవరన్నా. అయ్యా నేను ఇప్పుడు ఇక్కడ వాజశ్చమే ప్రసవశ్చమే అన్నం పెట్టారు, తినడానికి అనుమతి ఇచ్చారు,
శుచిని కోరుకుంటున్నానంటే నా మనస్సు ఈ స్థాయిలోకి వెళ్ళాలి ఈ అన్నాన్ని తింటే. ఏం చేదంటే అన్నం తింటే మనకు వచ్చేటటువంటి ఓపికలో అది భాగాలు భాగాల కింద దేహానికి కొంత, మనస్సు కొంత, బుద్ధికి కొంత ఇలా పెడుతూ ఉంటుందండి. ఇది మనకి కొంత పెర్సెంటేజ్ చెప్పుకున్నామండి. ఆ స్థాయిలో నా బుద్ధిని వెళ్ళేటటువంటి ఆ శుచిని ఈ అన్నం ద్వారా నాకు ప్రసాదించవయ్యా. అన్నం తినేయడం కాదండి. అన్నానికి అనుమతి ఇచ్చేయడం అంటే తినేయడం కోసం కాదు. దాంట్లో ఉండి ఈ శుచిత్వాన్ని కూడా నాకు అనుగ్రహించవయ్యా అని ఇదొక కథ అండి. ఇది కాకుండా ఇంకో కథ చూడండి. అసలు మహాభారతంలో యజ్ఞాలు చేయడం అంటే మహాయజ్ఞ మామూలు యజ్ఞ దక్షిణ సామాన్యమైందా? ధర్మరాజు చేసింది. మహాభారత యుద్ధం అంతా అయిన తర్వాత బంధువుల్ని అందరినీ తెలుసు అందరినీ సోదరుడైనటువంటి కర్ణుని ఇంతమందిని వధించినందుకు మహా క్షోభపడిపోయాడు. వ్యాస మహర్షి లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ అతను ఎంతో శ్రమపడి నచ్చజెప్తే చివరి పట్టాభిషేకం చేసుకున్నాడు. కానీ ఏంటంటే వాళ్ళతో చివరికి అయ్యా నాకు ఈ పాపం అంతా పోవాలంటే ఏం చేయాలంటే అశ్వమేధ యాగం చేయాలి అని సలహా చెప్పారు. అశ్వమేధ యాగం చేయాలంటే దీనికి దాన దక్షిణ ఇవ్వాలి కదా మరి. నువ్వేమీ శ్రమ పడక్కర్లేదు. ఎంత యజ్ఞం మనకి పట్టాభిషేకం అయిన కొత్తలోనండి. హిమాలయాల్లో ఒకసారి ఒక మహారాజు యజ్ఞం చేశాడయ్యా. మరుత్ అనే ఒక మహారాజు. ఆయన చేసినటువంటి యజ్ఞంలో దానం ఇద్దామని పట్టుకొచ్చినటువంటి ఆ బంగారం, వెండి, నగలు మొత్తం అంతా కూడా ఐశ్వర్యం అంతా హిమాలయాల్లో ఉందయ్యా ఫలానా చోట నాకు తెలుసును. నేనక్కడికి పంపిస్తాను నిన్ను. నువ్వు అక్కడికి తెచ్చుకో అంతే. నీ ఎవ్వరిని వధించక్కర్లేదు. ఓడించడానికి మామూలుగా అశ్వమేధ యాగం చేసేవాడు గుర్రాన్ని పంపించాలి. మొత్తం ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళతో యుద్ధం చేయాలి. ఆ భాగం ఎలాగ నడుస్తుంది. ఇది కాకుండా నీకు ప్రధానమైన భాగం అంతా కూడా హిమాలయాల్లో ఉందయ్యా తెచ్చుకోమని చెప్తే ఇతను అక్కడి నుంచి నేను ఇవాళ రెడీగా పెట్టుకోలేదండి. ఎన్ని వేల ఏనుగుల చేత మోయించి, ఎన్ని లక్షల గుర్రాల చేత మోయించి, ఎన్ని ఒంటెల చేత మోయించి బంగారం తెప్పించేటటువంటి హిమాలయాల నుంచి హస్తినాపురానికి అంత ఐశ్వర్యం పట్టుకొచ్చాడండి. పట్టుకొచ్చి యజ్ఞం ప్రారంభించబోతున్నాడండి. యజ్ఞం చేశారండి. అయితే అందులో ఆ చిన్న హింస కూడా ఉంటుంది. ఇంకేదో కొంతమంది రాజులు ఇంకా అప్పటికి యుద్ధంలో మహాభారత యుద్ధంలో పాల్గొనని రాజులు ఇంకా చాలా మంది ఉన్నారండి. అందరూ పాల్గొలేదు. దేశంలో ఉన్నటువంటి మగాళ్ళందరూ పాల్గొలేదు ఇందులో. ఉదాహరణకి ద్వారకలోనే ఒక కృష్ణ పరమాత్మ ఒకడే వచ్చాడు. బలరాముడు కాస్త యాత్రలు వెళ్ళిపోయాడు. ప్రద్యుమ్నుడు ఉన్నాడు, అనిరుద్ధుడు ఉన్నాడు, ఇంకా ఎంతమందో ఉన్నారు. ఒక ద్వారకలోనే యుద్ధానికి రానివాళ్ళు. అలా ఎక్కడెక్కడో ఉన్నారు. ఎంతమందో ఉన్నారు. 1% 10% వచ్చారేమో అంతే యుద్ధం నా లెక్క ప్రకారం. 90% ఇంకా వాళ్ళు ఎందుకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా మనకెందుకు సంబంధం అని డ్రాప్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళలో మళ్ళీ ఇప్పుడేమిటి మళ్ళీ మళ్ళీ దక్షిణ మళ్ళీ బయలుదేరి గుర్రం ఇచ్చుకుని రాయసూయాగం అయిపోయింది కదా మళ్ళీ గుర్రం వచ్చారు. మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు అంతలోకి అయిపోయా మనం. కొంతమంది యుద్ధం చేసి ఉంటారు. లేకపోతే ధర్మరాజు ఒప్పేసి ఉండొచ్చు. ఏదైనా కొంత అక్కడక్కడ హింసాపాతం జరిగి ఉండొచ్చండి. యజ్ఞం చేశారు. చాలా బాగా అయిపోయింది. దాన దక్షిణతో సహా అయిపోయింది. ఆ సమయంలో అక్కడ ఒక ముంగిస బయటకు వస్తుందండి. అంత యజ్ఞం అంతా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనుకునే సమయంలో ఇంక వెళ్ళిపోదాం. ఆ ఋత్వికులందరూ వెళ్ళిపోదాం అనుకుంటున్నారండి. చాలా బాగా ఏంటంటే చాలా బాగుంది. ప్రతివాడికి వచ్చిన ప్రతివాడికి కూడా బంగారు కంచాలు కాదు ఏవో ఎలాంటి ఏం కావాలంటే అడిగినవి అడగనివి ఇచ్చేసేటండి. ఆ టైంలో అక్కడ చూడండి పితామహస్య మే యజ్ఞే ధర్మరాజస్య ధీమత జనమేజయ మహారాజు అడుగుతున్నాడండి. మా తాతగారు యదాశ్చర్యం అభూత్ కించిత్ తద్భవాన్ వక్తుమర్హతి. మా తాతగారు అశ్వమేధ యాగం చేశారు. ఎవరిని అడుగుతున్నారండి ఈయన? మనకి భారత కథ అంతా కూడా జనమేజయుడు అడగడం మూలాన వస్తుందండి. జనమేజయుడు అడగడం మూలాన వస్తుంది. అడిగేప్పటికి అప్పుడు వైశంపాయనుడు మొత్తం భారతం అంతా చెప్తే అది మనకి భారతం దక్కిందండి. మనకి ఆ రకంగా భారతం వచ్చింది. ఎప్పుడు చెబుతుంటాను పాండవులు ఈ దేశానికి చేసినటువంటి సాంస్కృతిక కళకి భాషకి ఏమంటే మన దానికి చేసినంత సేవ ఏ రాజవంశమో చేయలేదండి. ఎప్పుడూ రిపీటెడ్గా చెప్తూనే ఉంటాను. అర్జునుడి వల్ల భగవద్గీత వచ్చింది. ధర్మరాజు వల్ల విష్ణు సహస్రనామం వచ్చింది. పరీక్షిత్ వల్ల భాగవతం వచ్చింది. జనమేజయుడి వల్ల మహాభారతం వచ్చిందండి. ఇంకా అది కాకుండా మరి ఏమున్నాయండి అసలు మనం చెప్పుకోవడానికి ఒక రామాయణం తప్ప. అలాంటి దాంట్లో ఇతను అడుగుతాడు ఆ వేళ మా తాతగారు చేసినటువంటి అశ్వమేధ యాగంలో ఏమైనా కొన్ని విచిత్రాలు ఏమైనా జరిగాయా, ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏమైనా జరిగాయా అని అడుగుతాడండి. అడిగితే అప్పుడు చెప్తాడండి వైశంపాయనుడు జరిగిందయ్యా. ఏమిటంటేట
అక్కడ మొత్తం అక్కడ చూడండి, తర్పితేషు ద్విజాగ్రియేషు జ్ఞాతి సంబంధి బంధుషు దీన అంధ కృపణే వాస్తి తథా భరతసత్తమా ఘుష్యమానే మహాదానే దిక్షు సర్వాసు భారత పతత్సు పుష్పవర్షేషు ధర్మరాజస్య మూర్ధని నీరాక్షస్తత్ర నకుల రుక్మపార్శస్తదానగా వజ్రాశయ సమన్నాదం అముంచద్ వసుధాధిప. ఈ యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంది ద్విజాగ్రియేషు బ్రాహ్మణోత్తములు వాళ్ళందరూ ఎలాంటి వాడు, ఋత్వికులుగా ఉన్నటువంటి వాళ్ళు, తర్పితేషు తృప్తి పొందించేట్లు దానాలు ఇచ్చేసేటండి. అగ్రహారాలు కాదు, ఎన్ని ఇచ్చాడో తెలియదు సరే. వాడు ఏం చేయాలి కదా, గోదానాలు అంతా ఇచ్చేసాడు, 1,00,000 ఆవులు ఇచ్చేసాడు. ఏం చేయాలి ఇన్ని ఆవుల్ని? ఎన్ని పాలు తాగుతారు? చెంబుడు పాలు తాగు ఇంట్లో సరిపోతాయి. 1,00,000 ఆవుల్ని ఇచ్చేయడం ఒక్కొక్కడికి. అలా ఇచ్చేసాడు. ఓ పక్కన బంధువులకి, జ్ఞాతులకి, బియ్యాలకి, మొత్తం అందరికి కూడా. ఇది కాకుండా దీనులకి, గుడ్డి వాళ్ళకి, అంత కృపనే జాతి పెద్దలు అంటే మనకి మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా అండి. అతను మామూలుగా ఎస్టిమేషన్ ఏంటంటే ధర్మరాజు బడ్జెటింగ్ సిస్టంలో మొట్టమొదటి ఈ వీకర్ సెక్షన్స్, ఈ రకమైన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, తర్వాత డెస్టిట్యూట్స్ ఎవరైతే వీళ్ళంతా ఎంత ఖర్చు ముందర తీసేసేయి, మిగిలిపోయిన అమౌంట్ అప్పుడు బడ్జెటింగ్ వేయండి. అదేంటండి, జీతాలు ఇవ్వాలంటే ముందు వాళ్ళ జీతం వాళ్ళకి ఏర్పాటు అయిన తర్వాత మిగతాది అలా చేసేటండి. అలా ఉండగా ఇక్కడ ఘుష్యమానే మహాదానే అతను చేసినట్టు దానం ఘోష, అయ్యో అబ్బాయి ఇంత దానం చేసేయడానికి అన్ని పక్కల దిక్షు సర్వాసు అన్ని దిక్కులను మారుమోగిపోతుంది అతను చేసినటువంటి దాన ధర్మాల గురించి ధర్మరాజు చేసింది. చివరికి ధర్మరాజు శిరస్సు మీద పుష్పవృషం కురుస్తుందంటండి. చాలా గ్రాండ్గా జరిగింది. దేవతలే సంతోషించేశారు. పుష్పవృషం వాడు ఇంటివాడు కాదు వేస్తుంటారు. ఆ సమయంలో ఒక ముంగిస, నకుల అంటే ముంగిస అని అర్థం అండి. ఒక ముంగిస రుక్మ పార్శ్వ ఒకవైపు అంతా కూడా బంగారు రంగుతో మెరుస్తోంది, రెండో పక్క మామూలుగా ఉంది. అది వచ్చి ఒక పెద్ద గట్టిగా కంఠం పెట్టుకుని మానవులు మాట్లాడే మాటల్లో మాట అందిటండి. అది అక్కడ చెప్పేటటువంటిది. ఆ మాట ఏంటంటే ఇక్కడ చెప్తాడు చూడండి, సక్తు ప్రస్థేనవో నాయం యజ్ఞస్తుల్యో నరాధిప ఉంచవృత్తేర్వదాన్యస్య కురుక్షేత్ర నివాసిన. ఇది సత్తుప్రస్థేన నో నాయం, శుక్రప్రస్థేన ఓ నాయం, ఈ యజ్ఞము అయం యజ్ఞ. ఈ యజ్ఞం ఏదైతే ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం ఏదైతే ఉందో న తుల్య, దానితో సమానం కాదు. దేంతో? సక్తుప్రస్థేన, అతను కురుక్షేత్రంలో నివాసం ఉండేవాడు, ఉంచవృత్తితో ఉండేవాడు. ధాన్యం కళ్ళం అంటే ధాన్యం పొలం దగ్గర చదునుగా ఉండే భూమి మీద ఆఖరి పంట అంతా తీసుకుని దాని మీద నేల బల్లేసి కొడుతుంటే ధాన్యం గింజలు రాలుతాయి. అక్కడక్కడ భూమి నెరదలు తీసుంటే నెరదల్లో కూడా కొన్ని గింజలు జారచ్చు. రైతు పట్టుకుపోతాడు, బస్తాలు బస్తాలు ఎక్కించి పట్టుకుపోతే అక్కడక్కడ ఒక 4-5 గింజలు నేల మీద పడి రాలి ఉండొచ్చు. అలాంటి మిగిలిపోయిన ధాన్యపు గింజలని అతను పావురాలు అవి అలా ఎలా అయితే ఏరుకుని తింటాయో అలాగే ఏరుకుని దానికోసం వచ్చి అవి పట్టుకుని ఇంటికి వెళ్ళి తింటూ ఉండేవాటండి. దాన్ని ఉంచవృత్తి అంటారు. అలాగా ఉంచవృత్తితో ఉండేటటువంటి సత్వప్రస్తుడు చేసినటువంటి యజ్ఞం, అతను చేసినటువంటి దానంతో ఈ యజ్ఞం ఏ మూలకి బరాబరు కూడా సరిపోదు అని గట్టిగా మానుష వాక్యంతో మానవ భాషలో అందుటండి. అనేప్పటికీ తస్య తద్వచనం అందరూ ఉండగా అందరికీ వినిపించేట్లాగా వెళ్ళబోతున్నారు. ఎవరు వెళ్ళిపోలేదు. మహర్షులు ఉన్నారు, ఋత్వికులు బ్రాహ్మణులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, జ్ఞాతులు అందరూ ఉండగా అందరికీ మైకి పెట్టి అరిచినట్టుగా అరిచిందిటండి అది. తస్య తద్వచనం శ్రుత్వా నకులస్య విశాంపతే విస్మయం పరం జగ్ముః సర్వేతే బ్రాహ్మణర్షవాః. ఆ బ్రాహ్మణోత్తమం అందరూ కూడా ఆశ్చర్యపోయేది, ఏమిటి ఇంతలా మాట్లాడుతుంది. అప్పుడు అందరూ దాని ఏంటి, కిం బలం పరమం తుభ్యం కిము శృతం కిం పరాం. ఏమిటి ఓ నకులం, ఓ ముంగిసా, ఏంటి నీ బలం, ఏం చూసి మాట్లాడుతున్నావు నువ్వు, ఏం చదువుకున్నావు నువ్వు, అలా నీ జ్ఞానం ఎంత, నువ్వేం తెలుసు నీకు, యజ్ఞానం అంటే తెలుసురా నీకు, ఏ యజ్ఞాన్ని నువ్వు ఈ యజ్ఞాన్ని నువ్వు నిందిస్తావా నువ్వు, దాని ఏదో మాకు తెలియనటువంటి యజ్ఞం పేరు చెప్పి ఒక ఆయన వారు చేశారని. కానీ నువ్వు ఇంత మాట అన్నావంటే నీకు ఏదో తెలుసుండే ఉంది అనుకుంటున్నావు, కాస్త తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నావు, మానుష భాషలో మాట్లాడగలుగుతున్నావు అని అంటే అది ఇది పృష్టో ద్విజైస్తై సహ ప్రహసన్ నకులో బ్రవీత్. ఆ నకులను ఆ ముంగిస నవ్వుతున్నట్టుగా మొహం పెట్టి అందుతో వాళ్ళతోటి నైషా మృషా మయా వాణి ప్రోక్త దర్పేణ వా ద్విజా అని అబద్ధం చెప్పలేదయ్యా మీతోటి. నేను పొగరమూతనంతో కూడా చెప్పట్లేదు, దర్పంతో చెప్పట్లేదు, నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. యన్మయోక్తమిదం వాక్యం యుష్మాభిశ్చాప్యుపశ్రుతం. నే ఏ మాట అన్నానో నే అన్నది విన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా నేను చూసింది చెప్పాను, అన్నది అన్నట్టుగా మీరు విన్నారు.
ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పాను, అన్నది అన్నట్టుగా మీరు విన్నారు. అదేంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సత్తుప్రస్థేనవో నాయం యజ్ఞస్తుల్యో దుర్యశవ. సత్తుప్రస్థుడు చేసినటువంటి యజ్ఞంతో ఇది ఏ మాత్రమో తూకం వేయడానికి వీలు కానటువంటిది ఇది. అంత ఎత్తైనటువంటి సత్తుప్రస్థుడు చేసినటువంటిది అంటూ ఓ మాట ఉంటుందండి. అనేప్పటికప్పుడు అతన్ని ఆ తర్వాత అంటారు, ఇంకోటి చెప్తారు, ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్తున్నానండి. అనుభూతంచ దృష్టంచ యన్మయ అద్భుతం ఉత్తమం. ఇది నేను అనుభూతి పొందాను, నేను చూశాను. ఆ అద్భుతాన్ని నేను కళ్ళారా చూశాను నేను. ఉంచ వృత్తే వదాన్యస్య కురుక్షేత్రం. నువ్వు కురుక్షేత్రంలో యుద్ధం సంపాదించుకున్న రాజ్యాన్ని కదా, అతను కురుక్షేత్రంలో ఉండేవాడు, ఉంచ వృత్తితో ఉండేటటువంటి వాడు అని చెప్పి అప్పుడు అతను ఈ కథ అంతా తెలుసున్న కనుక బొందలు వెళ్ళిపోతున్నాను అనుకోండి. అతను ఎన్నాళ్ళకు ఒకసారి భోజనం చేసి అతను, అతని భార్య, ఇది పెద్దవాడు అయిపోయాడు, 80 ఏళ్ళు వచ్చేసి. అతని భార్యకి 75 76 వచ్చి ఉంటాయి సుమారు అనుకోండి. వీళ్ళకు ఒక కుమారుడు, 50 ఏళ్ళు. అతనికి ఒక భార్య, 45 ఉన్నాయి. ఈ నలుగురు కలిసి ఒకే మాట అండి, ఒకటే జత. వీళ్ళు ఈ గింజలు దొరకడం ఆలస్యం అయితే మామూలుగా వెతుక్కుని 3 రోజులకు ఒకసారి భోజనం చేసేవాటండి. ఆ పూట మూడో రోజు ఏ పూట అయితే భోజనం చేయాలో ఆ పూట కనుక గింజలు దొరక్కపోతే, మొన్నటి దొరికాయండి, మొన్నటి తీయడం కదండి, ఆ మూడో రోజు మళ్ళీ టైము, అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3. మూడో రోజు మధ్యాహ్నం మాత్రమే వీడు భోజనాటండి. అంటే ప్రతి 3 డేస్ రోజు ఒక్కసారి భోజనం చేసేవారట. ఒకసారి రాత్రి పూట మళ్ళీ అలా రాత్రి అలవాటు కూర్చోవడం కాదండి. అలా ఉన్నటువంటిది వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఇక్కడ అతను ఎలా మాట వాడాడండి. షష్ఠే కాలే సదా విప్ర. 6వ కాలంలో భుంక్తి భోజనం చేస్తారు. 6వ కాలం అంటే ఏంటంటే, కాలం అంటే పూట అని అర్థం ఉంటుంది. 6వ పూట అంటే రోజు పగలు 2 పూటలు అనుకుంటే, ఈ 2 పూటలు అయిపోయింది. రేపు 2 కలిపితే 4 అయింది, సరిపోదు. 6వ పూట అంటే మళ్ళీ ఎల్లుండి, ఈవేళ రేపు ఉపవాసం అండి, మూడో రోజు. అక్కడ ఆవేళ మధ్యాహ్నం వాడు తింటే అది ఆవేళ షష్ఠీకాలంలో భోజనం చేసినట్టేనండి. అదేనా దొరకలేదు, మళ్ళీ ఇంకో షష్ఠాహారం, మళ్ళీ ఆవేళ టైం రావాల్సింది మళ్ళీ మూడో రోజు, ఆవేళ నుంచి మూడో రోజు. అలా ఉండగా అతనికి వాళ్ళకి ఎక్కడ క్షామం వచ్చింది, ఫ్యామిలీ ఏర్పడింది. ఆహారం దొరకలేదు, పంటలు ఎండిపోయాయి, వీడికి ఏమీ దొరకట్లేదు, డబ్బు లేదు. ఇటువంటి రోజు మొత్తం జ్యేష్ఠ మాసం ఎలా ఉండదు చూడండి, ఎండలు పేలిపోతున్నాయి. అంటే మామూలుగా నెత్తి మీద వడగడ వారు అంటారు చూసారా, అలాగా. ఉష్ణార్థశ్చ క్షుధార్థశ్చ. ఎండ పోనీ బయటికి పెడదామంటే ఎండ కాల్చేస్తుంది, పోనీ ఇంట్లో కూర్చుందామంటే ఆ పాకలో ఎక్కడో ఆశ్రమంలో ఆకలి కాల్చేస్తుంది. విప్రస్తపసి సంస్థ అలా తాపంతో ఉండిపోయేటండి. ఉంచ ఉంచమ ప్రాప్తవానేవా బ్రాహ్మణ అకృచ్చరమాన్విత. అయినా సరే పట్టుదల కొద్దీ ప్రాణాలు ఒగ్గబెట్టుకుని ఉంచున్నట్టండి వీళ్ళు. ఉండగా ఉండగా కొన్నాళ్ళకి వీళ్ళకి మొత్తం మీద ఓ పూటకి చాలా కాలం అయిన తర్వాత వీళ్ళకి ఎక్కడో కొంత దొరికింది. ఎంత దొరికిందండి ఆ వేళ అంటే, షేరు ధాన్యం దొరికేటండి. షేరు షేర్ అంటే మనం కేజీ అనుకోండి, కేజీ అట్ట అనుకోండి, అంటే పిండి. అది దాంతో వాళ్ళు ఏం చేశారంటే, సత్తు ప్రస్తుతం అంటే పిండి చేసుకున్నారు దాన్ని. అది ఉడికించుకున్నారు, 4 వాటాలు వేసేసుకున్నారు. 4 వాటాలు వేసేసుకున్నారు, 4 విస్తళ్ళలోనూ వడ్డించేసుకున్నారు. పెద్ద అయిన ఆవిడ, కొడుకు, కోడలు. అంటే ఇంక వాళ్ళు ఎవరి బట్టి వాళ్ళు తినడమే ఆలస్యం అంతే. ఈ టైంలో సరిగ్గా అతను మధ్య యజ్ఞాలు వాళ్ళ అనుష్ఠానం అంతా చేసేసుకుని ఆ 4 భాగాలు విభజించుకుని, అంటే నీది వాట నీదే ఇచ్చేసే, నీకు అమ్మాయి నీకు వాట నీకు ఇచ్చేసాను, మన కోడలకి అబ్బాయి కూడా ఇచ్చేయడం, తన వాట తాను ఉంచున్నాడు. ఇంతట్లో అథాగచ్చద్విజ కశ్చిత్ అతిథిర్భుంజతాం తదా తేతం దృష్ట్వాతిథిం ప్రాప్తం ప్రహృష్ట మనసహ అభవన్. భోజనం చేసే వేళ కనుక వస్తే సాక్షాత్ విష్ణు స్వరూపుడు అని మనకు భావన ఉందండి. అందరూ సంతోషించారట. అదే, అబ్బా ఇప్పుడు వచ్చేట బాబు, వీడికి పావుగంట పైగా రావచ్చు కదా, అలా అనుకోలేదు ఏంటండి, ఏ ఒక్కళ్ళు అనుకోలేదు. భవన్ అది అభవన్, బహువచనం అండి ఇది. ముసలాయన ఒక్కడే అనుకోవడం కాదు, నలుగురు కూడా మా ఈ పూట మన భోజనాలు వేళ ఒక బ్రాహ్మణుడు వచ్చాడే, మన శ్రీ మహావిష్ణు స్వరూపుడే అనుకుంటూ అతన్ని అభివాద్య, వీళ్ళ ప్రాణం పోతుంది లోపల నుంచి. అభివాద్య సుఖం ప్రశ్నం పృష్ట, కుశల ప్రశ్నలు అనేవి అప్పుడు ఆ టైంలో ఇంకాను ఎలా ఉండదు చూడండి. మామూలు మన ఇంట్లో అయితే యుద్ధాలు అయిపోతుంటాయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. కానీ ఇక్కడ విశుద్ధ మనస అద్దాంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన నుంచి పాపం క్షుధార్థం అతిథిం తదా. అతను ఆకలితో ఉన్నాడు. అతిథి ఏమండి, మనకి అతిథి దేవో భవ వాక్యం ఉందండి, మనకి అతిథి దేవతే. అతిథి దేవ భవ అనే మాటకి మనం అర్థం చెప్పుకోండి. అతిథి దేవుడుగా కలవాడవు కమ్ము, అదండి
మాతృదేవోభవ, తల్లి దేవుడిగా కలవాడు కమ్ము. అంటే ఆవిడ ఆల్రెడీ దేవతే, నీకు దేవుడే. దేవుడన్నా దేవతన్నా రెండు దేవతా పదం పుల్లింగంలో వాడచ్చు, స్త్రీలింగంలో వాడచ్చండి. ఇంద్రాది దేవతలు అంటుంటాం. దేవత అనేది స్త్రీ, మామూలుగా స్త్రీలింగం, కానీ దేవత అనేది పుల్లింగాన్ని వాడచ్చు. మాతృదేవో భవ, దేవ అనే పుల్లింగ శబ్దం అండి. తల్లి దేవుడిగా కలవాడు ఒక ఆల్రెడీ దేవుడే నీకు జన్మనిచ్చింది. నీ అస్తిత్వం ఏమిటి అసలు? దేవుడు తప్ప ఇంకోటి ఎవరిని పుట్టించగలరా? అలాంటి ఆ బాధ్యత ఆవిడ స్వీకరించి నీకు జన్మనిచ్చింది ఆవిడ. ఆ మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ కూడా వస్తుందండి మనకి అక్కడ. ఆచార్య దేవోభవ, వెంటనే నాలుగో అతిథి దేవోభవ. ఆ వచ్చిన వాళ్ళు ఎలాగండి? వెంటనే కూతురు ఆ రావయ్య కూతురు ఆ వట్టతో కూతురని కాదండి. మళ్ళీ అతను శుభ్రంగా అతను మళ్ళీ శుద్ధి చేసి, అతను కూడా ఎక్కడికో తిరిగి వచ్చాడు పాపం. ఏదమర్ఘ్యంచ పాద్యంచ బురుసీచేయం తవారగ శుచయ సక్తవశ్చేమే నియమ ఉపార్జితా ప్రభో ప్రతి గృహేష్వ భద్రంతే మయా దత్తాద్విజర్షభ. ఇదమర్ఘ్యం, ఇదం పాద్యం, కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు ఇవ్వో, చేయగడుకోవడం నీళ్ళు ఇవ్వో. బురుసి అంటే మనం కూర్చోవడానికి ఆస్తరణ, బురుసి అంటారండి. అది అది కూడా తీసుకో, అంటే దాని నేల మీద కూర్చోద్దని. స శుచయ సక్తవ, ఇప్పుడు నేను వడ్డించబోయేటటువంటి అన్నము శుచిది. ఇదండి ప్రయతిష్ఠిమన్న అవతలాడికి అన్నం పెట్టేవాడు మనం శుచిగా పెట్టాలి. అన్నం శుచిగా ఉండాలి, మనం శుచిగా ఉండాలి, ఆ తీసుకున్నాడు శుచిగా ఉండాలి. మొత్తాన్ని ఇక్కడ కలిసి వచ్చేయండి. శుచియ సక్తవ అని చెప్పి, ఇవన్నీ ఎలాంటివి? నీ ఎవరినో బాధ పెట్టి తీసుకొచ్చినవి కదయ్యా. నియమ ఉపార్జిత, అంటే చాలా మాకున్నటువంటి నియమాలని పాటిస్తూ ఎవరిని దొంగతనం చేయలేదు, అపహరించలేదు, అనుమతించబడినటువంటి భూభాగంలోంచి ఏరుకొచ్చినటువంటి ధాన్యం కింద ధర్మంతో సంపాదించుకున్నది. నియమ ఉపార్జిత, ధర్మ ప్రకారం సంపాదించుకున్నటువంటి అన్నం ఇది. ప్రతి గృహేష్వ భద్రంతే, నీకు శుభమవుగాక అని చెప్పి అతనికి ఆ భాగాన్ని ఇచ్చేటండి. ఇచ్చేప్పటికి అతనికి ఆకలి తీరలేదు. ఆ మాట పాపం తన అంటే తన వంతు ఇచ్చేసాడు యజమాని పెద్ద ఆయన. ఆ తన అప్పుడు ఇంతట్లో ఆ భార్య, ఏమంటే అలా చూస్తారేమిటి, నా వాటా ఉంది కదా పట్టుకెళ్ళి అనేప్పటికీ ఆయన ఆ వాటా ఆల్రెడీ ఆవిడ ఇచ్చేసాడు, గుర్తెట్టుకోండి. మొత్తం ఇంకా వాటాలు వేయని అన్నం కాదు అది. ఇంత చేసి ఎంత అండి? మన కేజీ బియ్యంలో ఓ పావు కేజీ అయిపోయింది. ఇంకో పావు కేజీ ఆవిడకి ఇచ్చారు. ఆవిడే ముసలిది, ఆవిడే వణికిపోతుంది పాపం. ఆవిడ్ని ఇతను క్షుధా పరిగతాం జ్ఞాత్వా తాన్ శత్రువున్ అభ్యవందత, ఇది ఒప్పుకోలేదు ముందర. ఆవిడ ఎంతో ఇంకా అంటే ఆర్గ్యుమెంట్ చేయగా చేయగా చివరికి, నేను మీలో భాగం అంటే ఇవ్వకూడదా ఈ ధర్మశాస్త్రం అంటే ఏమిటంటే భారతం చదవడం ఎందుకంటేనండి, కథ కోసం కదండి. మధ్యలో ఎన్ని ధర్మాలు చెప్తాడు ఇక్కడ. ఎవరి దగ్గర ఇంట్లో వాళ్ళైనా సరే వాళ్ళ దగ్గర అన్నం తీసుకుని ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? భార్య దగ్గర తీసుకోవచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు అండి. భార్య ధనం స్త్రీధనం కదా ఎక్కడ. ఆ స్త్రీధనాన్ని ఎలా తీసుకుంటాను నేను? అంటే అక్కడ మళ్ళీ ధర్మ సూక్ష్మాలని ఇందులో మళ్ళీ వీళ్ళు అంటే ధర్మశాస్త్రం తెలుసుకోవడానికి భారతం తెలుసుకుంటామండి, భారతం చదవం. కానీ మనం అందరం కథలోకి వెళ్ళిపోతామండి. భీముడు ఎలా కొట్టాడు, గట్టిగా కొట్టాడు, మెత్తగా కొట్టాడు వాడిని, ఎక్కడ కొట్టాడు, ఇలా ఈ కథ. ఆ కొట్టేవుడు జరిగిన ధర్మాలు పట్టించుకోండి ఇక్కడ. ఇది అయిపోయిందండి. త్వగస్థిగతాం వేపంతీం తతో భార్య, ఆవిడ ఎముకల పోగులో ఉందిటండి. త్వక్కు అస్థి అంటే ఎముకల మీద బట్ట కప్పినట్టుగా ఉంది చర్మం అంతే. వేపంతీం, వణికిపోతుంది ఆవిడ. అలాగా ఉన్నటువంటిది ఆవిడ. ఇంక నేను నిన్ను తీసుకోనంటే మొత్తం మీద అదంతా తీసుకుని ఆవిడ మొత్తం మీద ఆవిడ అనుమతితోటి ఆవిడ భాగాన్ని కూడా పెట్టాడండి. అది కూడా ఏమండి ఇంతట్లో మడి అది కూడా తిన్నాడు. ఆవిడ భాగాన్ని కూడా సంతృష్టి కలగలేడు. అప్పుడు కుర్రాడు, నాన్న నా వాటా ఇచ్చేసేయండి నాన్న. ఇదేమిట్రా నీ వాటా నేను ఎలా ఇస్తానురా అని అంటే, అప్పుడు అతను అంటాడు, ఆత్మావై పుత్రనామాసి, నేను మీ యొక్క ఇంకో రూపాన్ని నేను అని చెప్పి అక్కడ ధర్మశాస్త్రంతో చెప్తాడండి తండ్రి కొడుకు మధ్యలో. మొత్తం మీద ఇంకా కొడుకుదైనా సరే ఇంకా అతను పరమధ్యేయం ఏమిటి? పరమధ్యేయం అతిథికి సంతోషం పెట్టాలి. దానికోసం ఈ అధర్మాలు చిన్న చిన్న అధర్మాలు చేస్తున్నాను అనుకుంటూ బాధపడుతూ తీసుకుని అది కూడా ఇచ్చాడండి. చెప్పేప్పటికి అది కూడా అతను తీసుకున్నాక దానికి అతను సంతోషించలేదండి. అదే సంతృప్తి అవ్వలేదు అతనికి, ఆఖరి తీరలేదు పాపం. అప్పుడు కోడలే ఉంటుందండి. అపి వర్ష సహస్రీ త్వం బాలయేవ మతో మమ ఉత్పాదిక, తండ్రితో మా తండ్రి మాట్లాడిన మాట అనుకోండి. తర్వాత మామగారు ఆ అమ్మాయి, వాతాతప విశీర్ణాంగీయం త్వాం నువ్వు ఎందుకు వచ్చావు మా మా ఇంట్లో పడ్డావు, ఎన్ని కష్టాలు పడుతున్నావమ్మా, నీ దగ్గర ఎలా తీసుకుంటాను, ఇంకా పాపం చాలా బాధపడుతూ చెప్తాడు. ఆవిడే ఒప్పుకోదు, ఇచ్చేస్తారండి. ఇచ్చేస్తే తర్వాత
ఆ భాష ఎప్పుడైతే ఆవిడ భాగాన్ని కూడా గురోర్మమ్మ గురుస్వం, మా గురువుకి గురువు అయ్యా అంటుందండి. ఇది గొప్ప మాట. అంటే నా భర్తకి తండ్రి అని చెప్పడానికి అంత గొప్ప చూడండి. గురోర్మమ గురుస్త్వం వై, ఈ మాట మళ్ళీ మనకి ఇలాంటి మాట ఎక్కడొస్తుందో తెలుసునండి. గురువుకి గురువు అని కుమార సంభవంలో హిమవంతుడు పార్వతీదేవిని శివుడికి ఇద్దామని అనుకున్నా మేనకాదేవి ఒప్పుకోదండి గమ్ముని. ఇవ్వ అలాంటి వాడికి డబ్బు లేనటువంటి వాడికి మా అమ్మాయిని ఇవ్వాలా అని అంటుంటే అంత అయిపోయింది. అప్పుడు అరుంధతి ఒక మాట సప్తఋషులు అంటారండి, గురువులకి గురువు అవ్వయ్యా అంటే జగద్గురువుకి గురువు అవ్వయ్యా అంటారండి. జగద్గురువు పరమశివుడు, ఆయనకి మామగారు అవడం అంటే ఎలాంటిదే, జగద్గురువుకి గురువు అవుతావయ్యా నువ్వు అంటూ అక్కడ మాట వాడతాను. అలాంటి మాట ఇక్కడ వాడుతుందండి. గురోర్మమ గురుస్త్వం, అది మనకి కాళిదాసు రాస్తాడు, ఇక్కడ వ్యాస మహర్షి రాస్తుందండి. యథా దైవత దైవతం, నా దేవుడు మా ఆయన, మా ఆయనకి దేవుడు మీరు. అంటే దైవత దైవతం, మీకు అవసరం వచ్చేదాడు, మీరు ఒక సమస్యలో పడ్డారు, ఆయనకి ఎలా ఇవ్వాలని అనే పంచేత నా ప్రాణాలు ఏ అర్థం లేదు, ఇంకా కొనాలి నేను ఉంటాను, నా ధైర్యం ఉంది అంటూ అనే చివరికి ఆ అన్నం కూడా ఇచ్చేస్తే, అంచేత నేను తీసుకోవాలని ఆయన, తీసుకోవాలని మామగారిని అమ్మాయి ఇలా చేయగా చేయగా చివరికి ఆ భాగాన్ని కూడా తీసుకుని ఇత్యుక్త్వా తాముపాదాయ సత్వన్ ప్రాదా ద్విజాయతే తతస్తుష్టో భవద్విప్రహ తస్య సాధోర్మహాత్మన. ఈ నాలుగో వాటా కూడా ఆయన తినేసేపటికి అప్పటికి ఆ బ్రాహ్మడికి సంతృష్టి కలిగింది, అమ్మయ్య అన్నట్టండి. అని ఎవరెవరు తెలుసండి చివరికి ఆయన ప్రియతాత్మ, ఆ వాక్యం అంటే ఇతను ఏం చేస్తాడని పరీక్షకి ధర్మదేవత వచ్చిందిటండి ఆ వాటికి. ధర్ముడే, ధర్మదేవత వచ్చేసేట వాటికి. ప్రీతాత్మ సతతం వాక్యం ఇదమాహ ద్విజర్షభం వాగ్మీ తదా ద్విజశ్రేష్ఠ ధర్మ పురుష విగ్రహ, మనిషి రూపంలో వచ్చినటువంటి ధర్మం వచ్చిందిట ఆవేళ. ఏం చేసావు దానం, శుద్ధేన తవ దానేన న్యాయోపాత్తేన ధర్మత యథాశక్తి విసృష్టేన ప్రీతోస్మి ద్విజసత్తమ అహోదానం ఘుష్యతే స్వర్గే స్వర్గ నివాసిభి. ఏం దానం చేసే స్వర్గంలో మారుమోగిపోతుందయ్యా నీ కీర్తితోటి ఇప్పుడు ఈ క్షణంలో. ఎవడైనా చేయగలడా ఇలాగా? ఎన్నాళ్ళు 40 మరి 3 వారాలు 4 వారాలు భోజనం లేకుండా ఉండి చివరికి దక్కిందంటూ వాటాలు వేసే తినబోతుంటే పోటీలు పడి పోటాపోటీల మీద నాకు ఇచ్చేసారే, ఏమిటయ్యా ఇది? ఎంత ఎంత ఇక్కడ చూడ పదం చూడ, శుద్ధేనా తవ దానేనా. ఈ దానం ఏమిటి? అన్నం. ఈ అన్నం ఎటువంటిదంటే శుద్ధమైన అత్యంత పవిత్రమైనదయ్యా ఇది. అది ఎలాంటిది? ఆ ఆ సత్తు ఎలా, ఆ పిండి ఎలాంటిది? అది న్యాయోపాత్తేనా, ధర్మంగా సంపాదించలేదు, అవతల హింస చేసి పట్టుకొచ్చింది కాదు. అందుకోసం మాకు అందరూ సత్యనారాయణ, చిత్తశుద్ధే కాదు విత్తశుద్ధి కూడా ఉండాలి. ఇక్కడ చిత్తశుద్ధి ఉంది, విత్తశుద్ధి ఉంది, కానీ ధర్మరాజు దాంట్లో విత్తశుద్ధి తక్కువైందండి. హింస కొంత భాగం ఉంది, హింస కొంత అందులో ఒక హింస భాగం ఉంది. అంచేతనే దానికి ఇంత చేసింది అయిపోయిన తర్వాత చాలా, నీ దానం ఘోష్యతే అంటే మారుమోగిపోతుంది, అది ఘోషిస్తోంది అని అర్థం అండి. అలా ఈ సమయంలో నీ మీద దేవతలతో పుష్పవర్షం గగనాత్ పురుషవర్షం చేపశని పూలవర్షం కురిపిస్తున్నారు చూడవయ్యా దేవతలు అంటున్నట్లు ధర్మదేవత. స్వర హర్షి దేవ గంధర్వ ఏచ దేవ పురస్సర స్తవంతో దేవదూత స్థిత దాని విస్మిత, ఆశ్చర్యపోయారు, అమేజింగ్, స్టన్ అయిపోయారు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, ఏమిటి దానం అని. వాడు అనేక దానాలు చూశారు అని అంటూ చూడవే అవన్నీ చూడు చూడు, దాని దృష్టి వాళ్ళ మీద లేదండి, ఈ బ్రాహ్మణ సంతోషం మీదే ఉంది అతనికి, ఈ చిన్నతనికి అని చెప్పి బ్రహ్మర్షి విమానస్థ, బ్రహ్మర్షులంతా విమానాల్లో చూస్తున్నారు, బ్రహ్మలోక చరాశ్చ కాంక్షంతే దర్శనం తుభ్యం దేవం ప్రజ జర్షవ. నువ్వు చూస్తున్న స్వర్గలోకాన్ని పోవయ్యా నువ్వు, ఇంకెవరిని అడగక్కర్లేదు, గ్రాంటెడ్ అని చెప్పి పితృలోకంలో వెళ్ళినటువంటి వాళ్ళు, మీ పితృదేవతలందరూ ఎంతమంది అయితే ఉన్నారో పితృలోకాలు అందరూ తరించిపోయారు నువ్వు చేసిన ఈ చిన్నది. ఎంత ఇచ్చేవని కాదు, ఎంత క్వాంటిటీ కాదు, ఎంత క్వాలిటీ తోటి ఇచ్చేవని ఆ మాట చెప్తాడండి. అది ఎంత ఇవన్నీ అత్యంత పవిత్రంగా చెప్పిన తర్వాత ఇదంతా శుద్ధి అనే మాట చూడండి ఎక్కడెక్కడ వాడుతున్నాడండి. అంటే ఒక్క మాట కోసం మనం ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో సరిగ్గా మనకి మనసులో పడడం కోసమని, సామాన్యంగా ఇక్కడ మనలాంటి వాళ్ళ కోసమని ఆకలి ఎంత బాధ పెడుతుందో, క్షుధా నిర్నుదతి ప్రజ్ఞాం ధర్మబుద్ధిం జపోహతి. ఆకలి అది తెలివితేటలను నొక్కి పడేస్తుంది, ధర్మం చేయాలన్న ఆలోచన కూడా తోసేస్తున్నది. క్షుధా పరిగత జ్ఞాన, ధైర్యం పోతుంది. బుభుక్షాం చేయితే, ఎవరైతే ఆకలి చేయిస్తాడో వాడు స్వర్గాన్ని జయించినట్లు లెక్కయ్యా అని చెప్తూ, నువ్వు చేసినటువంటిది ధర్మమేవ గురుజ్ఞాత్వ తృష్ణ గణితాత్వయ. అసలు దాంతో ధర్మమే నువ్వు గురువుగా భావించి చేసేసేవయ్యా నువ్వు. మామూలుగా అయితే ఇక్కడ ఇక్కడ ఈ వాక్యాలు జాగ్రత్తగా వినండి.
ద్రవ్యాగమో నృణాం సూక్ష్మ. డబ్బు సంపాదించాలి, అది ప్రతివాడు తెలుసుకోవాలి. ప్రతివాడు డబ్బు సంపాదించాలి, అది సూక్ష్మమైంది. తర్వాత డబ్బు సంపాదించి దాన్ని బ్యాంక్ అకౌంట్లో వేసుకోవడం, బ్రైబ్లు, అలా కాదండి. పాత్రే దానం తతఃపరం. ఆ సంపాదించిన దాన్ని ఎవడు యోగ్యుడైనటువంటి వాడు ఎవడికి ఇవ్వాలి అని ఆలోచించేటువంటి నెక్స్ట్ స్టెప్ అండి. సంపాదించు, ఎలా సంపాదించాలి? ధర్మార్గంలో సంపాదించు. వచ్చింది దాన్ని ఆపేయక అక్కడికి ఫ్లో. ఆ దాన్ని ఎక్కడికి వెళ్తారంటే దాని పాత్ర యోగ్యుడైనటువంటి వాడు దానం చేయాలని నెక్స్ట్ స్టెప్గా ఆలోచించు. దాని తర్వాత ఎవరు తెలుసునా, అది అది ఆఖరి కాదు. కాలపరతరో దానాత్. దాని తర్వాత ఏ టైములో ఇవ్వాలో అది కూడా తెలుసుకో నువ్వు. ఎవరికి ఇవ్వాలని తెలుసుకో కరెక్టే. ఎప్పుడు ఇవ్వాలి? పుష్కర సమయంలో ఇవ్వాలి, ఓ క్షేత్రంలో ఇవ్వాలి, ఏకాదశి నాడు ఇవ్వాలి. కొన్ని కొన్ని మన పర్వదినాలు ఉన్నాయి, అలాంటప్పుడు ఇచ్చుకో, ఇంకా ఎక్కువ ఫలం వస్తుంది నీకు. ఇంకా కాదు, అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. దాని తర్వాత శ్రద్ధ చేయవ తతఃపర. నువ్వు ఎంత శ్రద్ధ అంటే నీకు ద్రవ్యం సంపాదించావు, దానం ఇద్దామని బుద్ధి పుట్టింది, మంచి సమయం చూసుకున్నావు, ఇవన్నిటితో నువ్వు శ్రద్ధగా ఇవ్వాలి. శ్రద్ధ అన్నిటికంటే చాలా గొప్పది. శ్రద్ధ దైవ తతఃపర. ఇంకా దాని తర్వాత ఇంకేం లేదే. అంతటి రివర్స్లో అంత శ్రద్ధతోటి అంత సరి అయిన సమయంలో అంత సరి అయిన యోగ్యుడికి నువ్వు కనుక దానం చేస్తే ఇంకా దాని స్వర్గద్వారం సుసూక్ష్మంగా నరే మోహాన్ నదృశ్యతే. స్వర్గద్వారాన్ని ఆటోమేటిక్గా గుమాలు తెలుసుకుంటాయ్యా అని అంటూ ఇక్కడ చెప్తాడండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టారు? శుద్ధిగా శుద్ధేన రంతిదేవో నృపతి. మరి ఇప్పుడు ఇతను రంతిదేవుడి కథ చెప్తున్నాడండి ఇక్కడ ఈ కథలో. ధర్మదేవత ఈ శక్తి ప్రసుడికి రంతిదేవో నృపతి అపఃప్రాదాద్ అకించన. చేతిలో ఏ దమ్మిడి లేదు. అలాంటి వాడు అపఃప్రాదాద్ మంచినీళ్ళు ఇచ్చేసాడయ్యా రాజు. ఎలాగా? శుద్ధేన మనస, అతి పవిత్రమైనటువంటి మనసుతో ఇచ్చాడయ్యా. అలాగే ధర్మ ప్రియతే తాత దానే దత్తైర్ మహాఫరే. కానీ దానం విస్సాటంగా ఇచ్చినా, అంటే అశ్రద్ధగా ఇచ్చినా అది పెద్ద ఏం ఫలం ఇవ్వదయ్యా. న్యాయలబ్ధైర్ యథాసూక్ష్మే శ్రద్ధాపోతే సతుష్యతి. శ్రద్ధతో కూడి న్యాయంగా సంపాదించిన దానికి దానం చేస్తే సరైన సమయంలో సరైన యోగ్యుడికి అది ఎంతో సంతోషిస్తాడయ్యా దేవుడు. గో ప్రధాన సహస్రాన్ని, గోదానాన్ని 1000 చేశానండి, లెక్క కాదు. ద్వేభ్య అదాన్ నృగో నృప. ఒక మహారాజు, నృగ మహారాజు వేలాది గోవుని దానం చేశాడు. ఒక్క చిన్న పొరపాటు, ఆ దానం చేసిన ఆవు తప్పించుకుని మళ్ళీ మందలో కలిసిపోయింది ఇంట్లో. ఆ ఆవును కూడా మళ్ళీ ఇచ్చేసాడు. దాంతో గొడవ పోయి ఆ ఇద్దరు దెబ్బలాడుకున్నారు. బ్రాహ్మణులు దెబ్బలాడి ఇచ్చేవారు, ఇతను చెప్పించారు. ఎక్కడ పడ్డాడు? వెళ్ళి పెద్ద ఇందులో పడ్డాడు, సముద్రంలో, మనకి గోతులో పడ్డాడు అతను వచ్చి. కృష్ణ పరమాత్మ స్పృశించేదా నృగ మహారాజు. ఆ కథ మనం భాగవతంలో చదువుతూ ఉంటామండి. శిబి చక్రవర్తి ఆత్మ మాంస ప్రధానైన శిబి అంటే ఏమి ఇచ్చేవారు కాదు, మాంసం ఇచ్చాడు శిబి చక్రవర్తి. కానీ ఎంత శాశ్వతమైన కీర్తిని సంపాదించుకున్నాడయ్యా. అన్నం ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, బియ్య పిండి ఇవ్వాలి కాదు, ఇవి ఉన్నది ఇచ్చేసేయి, శ్రద్ధగా ఇచ్చేసేయి, భక్తిగా ఇచ్చేసేయి, ఇంకా వెనక ముందు చూడకుండా ఇచ్చేసేయి. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ మోదతే ఇది సువ్రత. స్వర్గలోకాల్లో బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నాడు అతను అని ఇలాగా అన్నీ చెప్పుకొచ్చి చివరికి ఇక్కడ ముఖ్యమైనటువంటి వాక్యాలండి. తపోవనాని యజ్ఞాంశ్చ హృష్ట అభ్యేమిప. ఇదంతా ఈ ముంగిస చెబుతోందండి. ఇదంతా ఉండగా ఆ సమయంలో వాడు వెళ్ళిపోయిన ఆ ధర్మరాజు, ధర్మదేవత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళంతా కూడా ఆకాశానికి వెళ్ళి అని ఆయన అనుమతించాడు. ఆ సమయంలో ఏమైందంటే ఇక్కడ తస్య సత్యాభిసంధస్య సక్తుదానేన చైవహి శరీరార్థంచమే విప్రాహ శాతకుంభమయం కృతం. ఆ సమయంలో అది అక్కడ ఏం చేసింది అంటేనండి, ఆ దేవతలు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అది ఆ ముంగిస అక్కడే కన్నంలో ఉందిట. ఒక్కసారి బయటకు వచ్చేవాడికి ఆ పిండి వాసన చూసిందిటండి. సత్తు గంధేన, గంధం అంటే వాసన, ఆ పిండి సగం వాసన చూసింది. క్లేదేనా, అక్కడ నీటితో బురద, అంటే నీళ్ళు వదిలిపెట్టాడు. అక్కడ నీళ్లు కాస్త బురద కింద అయింది. కొంచెం చిన్నది, మరీ పెద్ద బురద బురద వచ్చినది కాదు, కొంచెం తడి మట్టి అయింది. అక్కడ పుష్పవృషం కురిసింది అక్కడ. ఆ నీళ్ల యొక్క దాంతో విప్రస్య తపసా తస్య శిరోమే కాంచనీకృతం. అందులో నా తలకాయ పెట్టి అటు ఇటు ఆడించాను నేను. అప్పటి నుంచి నా శిరస్సు కాస్త బంగారం అయిపోయింది. నా దొరిలేను నేను. దొరలడంతో ఒక పార్ట్ అంతా బంగారం రంగు వచ్చేసింది అయ్యా. ఆ నీళ్ళు అయిపోయాయి, అక్కడ మట్టి కాస్త పొడి అయిపోయింది, తడిమట్టి లేదు. ఇంకా ఎంత చేసినా కానీ ఇంకా నాకు అలాగే ఉండిపోయింది. అప్పటి నుంచి నేను ఎక్కడైనా ఈ మిగతా భాగం కూడా బంగారం రంగు వస్తుందా అని తిరిగి అన్ని యజ్ఞాలకి పెడుతున్నానయ్యా. ఓ ధర్మరాజు మహాధర్మాత్ముడైనటువంటి వాడు, అతను అశ్వమేధయాగం చేస్తున్నాడు, భూరి దానదక్షిణ చేస్తాడు అని చెప్పి నేను పరిగెట్టుకుంటూ వచ్చానయ్యా ఇక్కడికి.
అందుకోసమని శరీరార్థంచమే విప్రహ అని నా శాతకుంభమై నా శరీర సగభాగం బంగారు రంగు వచ్చేసింది అని చెప్పి తపోవనాన్ని యజ్ఞాంశ హృష్ట అభ్యేమి పునఃపునః మళ్ళీ మళ్ళీ వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు వీళ్ళక్కడికి వెళ్ళు ఏ తపస్సు చేస్తున్నారు వీళ్ళక్కడికి వెళ్ళు తపోవనాలకు వెళ్ళు యజ్ఞం త్వహమిమం శృత్వ కురురాజస్య ధీమత కౌరవంశంలో చాలా శ్రేష్ఠుడైన ధర్మరాజు యజ్ఞం చేస్తున్నాడని ఇది విని ఆశయ పరయ ప్రాప్త చాలా గొప్ప ఆశతో వచ్చాను ఇక్కడికి నచాహం కాంచనీ కొత్త ఇంకో దొల్లేను ఆ నీళ్ళు దానం చేసిన నీళ్ళ దగ్గర ఏ ఒక్క వెంట్రుక కూడా బంగారం రంగు రాలేదు నాకు అని చెప్పేసిందండి ఖచ్చితంగా చెప్పేసిందండి చెప్పేసి అందుచేతనే నన్నానయ్య తత మయోక్తం తద్వాక్యం ప్రహస్య బ్రాహ్మణ శివ సక్తుప్రస్థేన యజ్ఞోయం సంమితో నేతి సర్వదా అంచేత ఆ సక్తుప్రస్థుడిచ్చినటువంటి దానితో ఈ యజ్ఞం ఏ మూలకి సరిపోదు అని నేను స్పష్టంగా నేను చెప్పానయ్యా అంతే తప్ప నాకు దీని మీద కోపమేం కాదయ్యా అంటూ ఆ రకంగా చెప్పిందంటే ఇందులో మనం ఏం తెలుసుకున్నామండి సక్తుప్రస్థ జలై సక్తుప్రస్థలవైస్తై తదాహం కాచి నహి యజ్ఞో మహానేష సదృశస్థైర్మతో మళ్ళీ అదే మాట అందండి అని ఇంతలా చెప్పే సవిస్మయస్తే నృపతే యజ్ఞే కార్య కథంచన ఋషికోటి సహస్రాన్ని తపోభిర్యే దివంగత అయితే ఇంకొక మాట చెప్పనా అంటూ వైశంపాయని చెప్తున్నాడండి దానం కూడా చేయక్కర్లేదు తపస్సు ఈ దానం కంటే కూడా గొప్పదయ్యా వాడు ఏ దానం వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది మహర్షులు వాళ్ళు మోక్షాన్ని పొందారయ్యా వాళ్ళు ఏ దానాలు చేశారయ్యా అంటూ తపస్సు యొక్క గొప్పదానాన్ని ఋషికోటి సహస్రాన్ని తపోభి ఏ దివంగత వాళ్ళతో మోక్షాన్ని స్వర్గలోకాలు వెళ్ళిపోయారయ్యే వాళ్ళు వాడు ఏ యజ్ఞాలు చేయలేదయ్యే వాళ్ళు అంచేత అంతకంటే యజ్ఞాలు చేయకుండా తపస్సుతోటే నిస్వార్థంగా అంటే సమస్తాన్ని కూడా మొట్టమొదటి చెప్పుకున్నట్టుగా ధర్మరాజు మొట్టమొదటి చెప్పిన సరే వాడు స్వర్గ ప్రస్థానం వెళుతుంటే ప్రయాణం వెళుతుంటే సంపూర్ణమైనటువంటి కర్మ ఫలాన్ని త్యజించి శుద్ధమైనటువంటి మనస్సుతోటి జీవించాలి అందుచేత ఇక్కడ నాకు ఈ అన్నం వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే అంచేత నాకు మీరు ఇవ్వబోయే ఇప్పుడు నేను తినబోయేటటువంటి ఇక్కడ సిద్ధంగా వడ్డించినటువంటి మీరు అనుమతించినటువంటి అన్నాన్ని నేను శుద్ధమైనటువంటి అన్నంగా నేను స్వీకరించాలి నేను శుద్ధుణ్ణి అవ్వాలి అని కోరుకుంటూ ఆ ప్రయతి అనే ఒక్క మాట కోసం ఈవేళ మనం ఈ కథ అంతా చెప్పుకున్నామండి 3 కథలు చెప్పుకున్నామండి ఇక్కడ దంతుడు ఈ ఆడ ఆ ప్రయతి కాకుండా ప్రసిద్ధి తలా చెప్పుకున్నామండి ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు శ్రీ సీతారామస్తు ఓం తత్సత్